తరణము అంటే తరించుట, తరించడానికి పనికొచ్చే ఉపాయాన్ని తరణోపాయం అంటారు. ఈ తరణోపాయం అనలేక చాలామంది తరుణోపాయం అంటున్నారు. తరుణోపాయం కష్టమా? తరుణ అంటే యువకుడు, యవ్వనం. యవ్వనం పొందే ఉపాయం తరుణోపాయం. ఈ యవ్వనం పొందే ఉపాయం ఉండదులండి. రిటైర్మెంటే తప్ప రిటైర్ అయిన తర్వాత ఎంత గింజుకున్నా మళ్ళీ తరుణుడు అవ్వడం అసంభవం. అది ఉట్టి మోసం. ఇతరులను మోసం చేయడానికి జుట్టుని రకరకాలైన మార్పులకు గురి చేసుకున్న దిక్కుమాలను ఉన్న 4 గంటలు ఎన్ని రంగులు వేసుకున్నా ఒరిజినాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? శుభ్రంగా మేసానికి రంగేసి, తలకి రంగేసి, ఒళ్ళంతా ఇంత మేకప్ వేసుకొని దిక్కుమాలను మొహం మీద అర్ధనా ఎత్తో లేకపోతే ₹1 ఎత్తో ఎంత రంగు పూసుకుని నిలబడి నేను కుర్రాడినండి, నేను కుర్రదానండి అంటే 2 సార్లు మెట్లెక్కిస్తూ తెలుస్తుంది కుర్రాడో కుర్రదో. కాబట్టి మనం ఎంత గెంచుకున్నా తరుణ ఉపాయం ఉండదు, కుర్రాడయ్యే ఉపాయం కష్టం. ఏదో నాగోటి వాడికి దేవుడు ఇస్తాడు, అమృతం తగ్గుంటాను, అందువల్ల మెట్లెక్కగలుగుతున్నాను. కానీ సాధారణంగా అంత తేలిక కాదు యవ్వనం పొందడం. తరణ ఉపాయం అది. తరణము తరించుట, సంసారము నుంచి బయటపడే ఉపాయానికి తరణోపాయం అంటారు. ఈ తరణ ఉపాయం నాకు చెప్పు అన్నాడు. ఈ కథ వింటున్న ఋషులు ఆశ్చర్యపోయారు. మహాత్మా వేదవ్యాస మహర్షి అని పక్కనున్న సూత మహర్షిని సంబోధించి, మీరు పరమ జ్ఞానులు కాబట్టి ఈ కథ చెబుతారు అంటే దీన్ని బట్టి నారదుడికి కూడా అశాంతి కలిగిందనమాట. ఈ నారదుడి అశాంతి ఎలా తొలగింది, విష్ణువు ఆయనకి ఏం మార్గం చెప్పాడు, ఆ తర్వాత ఆయన కథ ఎటువంటి మలుపులు తిరిగింది, చివరికి నారదుడు సంసార విముక్తి ఎలా పొందాడు, ఈ అపూర్వ గాథ నాకు చెప్పు. ఎందుకంటే నారదుని కంఠం మహామధురంగా ఉంటుంది. ఆయన చేతిలో మహతి అనే వేణ ఉండడం వల్ల అంత తేలికగా మాయ ఆయన్ని పట్టుకోదు. అటువంటి వాడు కూడా మాయకి లొంగాడంటే దాని వెనకాతలు ఏదో పెద్ద గొడవే ఉంది. చెప్పు అనగా, అయితే చెబుతున్నాను వినండి అని ఇప్పుడు సూత మహర్షి వ్యాసుని యొక్క అనుజ్ఞ తీసుకుని కథ చెప్పడం మొదలుపెట్టాడు. నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళాడని చెప్పుకున్నాం కదా నాయనలారా. వైకుంఠానికి వెళ్ళి విష్ణు దర్శనం చేసుకోగానే నీ మనస్సులో ఏదో బెంగ ఉంది నాకు తెలుసు, ఆ బెంగ తొలగడానికి నీకు ఒక మంచి మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఈ మంత్ర జపం చేసుకుంటూ కఠోర తపస్సు చెయ్యి. వైకుంఠంలోనూ కైలాసంలోనూ స్వర్గంలోనూ చేసే తపస్సులు అంత గొప్ప ఫలితం ఇవ్వవు, కానీ భూలోకంలో ఒక దివ్యస్థలం ఉన్నది, అక్కడికి వెళ్ళి తపస్సు చెయ్యి అన్నాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు నారదుడితో. వెంటనే నారదుడు హరికి నమస్కరించాడు. అప్పుడు ఆయనకి ఓం సిం నమశివాయ అని ఒక గొప్ప మంత్రం ఇచ్చి, ఈ మంత్రం విడిచిపెట్టకుండా చెయ్యి. భూలోకంలో హిమాలయ పర్వతాలలో బదరికావనం అని ఒక వనం ఉన్నది. ఆ బదరీ క్షేత్రం అంటే మాకు చాలా ఇష్టం. అక్కడ రేగు చెట్లు ఎక్కువ ఉండేవిటి పూర్వం. బదరీ అంటే రేగు, బదరీవనం అంటే రేగు చెట్ల యొక్క తోట. అన్నీ రేగు చెట్లు ఉండేవి ఆ రోజులు. ఇప్పుడు రేగు చెట్టు లేదు, భోగి చెట్టు లేదు, అన్నీ నరికి పారేశారు కదండి. ఇప్పుడు అన్నీ మారిపోయే వ్యవస్థ అన్ని చోట్ల మారిపోయింది. పూర్వం ఎటువంటి అడవులండి, శ్రీశైలానికి వెడుతుంటే అసలు మొత్తం ఆ ప్రాంతం అంతా భయంకరమైన అడవి కింద కనపడేది. ఇప్పుడు అంతా పోయి కొండల దగ్గరే కనపడుతుంది, అభయారణ్యం తప్ప కింద ప్రాంతం అంతా ఏం కనపడలేదు. ఇంకా భవిష్యత్తులో ఏముంటుందో తెలియకుండా అయిపోయింది. అంతెందుకు త్రిపురాంతకం దగ్గర ఎలా ఉండేది? త్రిపురాంతకం నా చిన్నప్పటికీ ఇప్పటికే మార్పు వచ్చేసింది. 40 ఏళ్ల క్రితానికి ఉన్నటువంటి అడవులకి ఇప్పుడున్న అడవులకి ఏమీ సంబంధం లేదు. కొండలు కొట్టిపారేస్తున్నారు, అడవులు నరికి పారేస్తున్నారు, నదుల్ని ఆక్రమించేస్తున్నారు. ఈ చివరికి విసిగెత్తిపోయి భూదేవి ఏం చేస్తుందన్నమాట, ఒక పెద్ద ప్రళయం తెస్తుందిట, భూకంపం వచ్చి మొత్తం అంతా అందులోకి పోతాం, దాంతో పేడాపోయి ఏం చేస్తుంది మరి భూదేవి కూడా విసిగెత్తిపోతుందట. ఒక స్థాయి దాటి కొండలను కొట్టేయకూడదు, ఇష్టం వచ్చినట్టుగా అడవులు నరికేయకూడదు, నదుల్ని నాశనం చేసేయకూడదు. వాటికి ఒక ప్రత్యేకమైన గమనం ఉంటుంది. ఈ ప్రకృతిని మనం వికృతి చేస్తే అప్పుడు భూదేవి ఏం చేస్తానని చెప్పింది, అయితే ప్రళయం తెచ్చి జలప్రళయంలో మొత్తం జనాలంతా కొట్టుకుపోయేలా చేస్తాను, దాంతో మళ్ళీ పూర్వంలాగా అడవులు పెరుగుతాయి, లేదా పెద్ద భూకంపం వస్తుంది, ఉన్నవాళ్ళు ఉన్నట్టే మొత్తం ఇళ్లతో సైతంగా దిగిపోతారు. అప్పుడు ఇంకా రియల్ ఎస్టేటు లేదు, స్టేటు లేదు. అప్పుడు మళ్ళీ విడిపోయామా కలిసి ఉన్నామా ఏం ఉండదు. ఆ స్థితి రాకుండా చూసుకోవాలండి. మనం కొంచెం జాగ్రత్త పడాలి, ప్రకృతిని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రకృతిని వికృతిని చేసిన వాళ్ళు ఎవడూ బాగుపట్టలేదు. చూడండి మీరు, ఎన్నో చోట్ల ఆఖరికి అమెరికాలో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా సర్వనాశనం అయిపోయాక ఇప్పుడు కళ్ళు తెరిచి వాళ్ళు అడవులను కొట్టట్లేదు. వాళ్ళు ఎక్కడ, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. మీరు చూసారో లేదో, అందరూ వాళ్ళ భూముల్లో ఉన్న పెట్రోల్ అంతా లాగేసుకుంటున్నారు. అవునా? ఇంతవరకు అమెరికాలో ఒక్క చుక్క ఆయిల్ బయటికి తీయలే. అక్కడున్న ఆయిల్ కొన్ని వేల సంవత్సరాలకు పనిచేస్తుంది. వాళ్ళు అన్ని చోట్ల నుంచి లాగేసి కొనుక్కుంటున్నారు, వాడి భూమిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. మనకు ఆ బుర్ర లేదు.
చూడండి మీరు అక్కడెక్కడన్నా ఇంతవరకు ఒక డ్రిల్లింగ్ ఉందా? వాళ్ళకున్న న్యాచురల్ రీసోర్సెస్ చాలా గొప్పవి. వాళ్ళు అట్టే పెట్టుకుని అందరివి అయిపోయాక, అందరూ నాశనం అయ్యాక అప్పుడు పీకుదాం అనుకుంటున్నారట. గల్ఫ్ కంట్రీస్ నుంచి లాక్కుపట్టుకుపోతున్నారు. వాళ్ళకు ఒక నియమం ఏంటో తెలుసా? అడవిలో చెట్టు పడిపోతే ఆ చెట్టు కూడా మీరు తీయటానికి లేదు. అక్కడ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కారు ఆగిపోయేసి అక్కడే ఉండాలట. మనం చెట్టు పక్కకి తీసి కారు తొలగించుకుని వెళ్ళామా వాడు తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తాడు. కాలిఫోర్నియా అడవుల్లో తిరిగినప్పుడు నేను ఒక పెద్ద చెట్టు ఒకటి అడ్డంగా ఉంటే, ఏమంటే చెట్టు మనం పక్కకి తొయ్యకూడదా అని అడిగాను. ఈ చెట్టుని మీరు పొరపాటున తీశారంటే మీకు 3 ఏళ్ళు జైలు శిక్ష అండి అన్నాడు వాడు. నాకెందుకు వచ్చిందిరా నాయన, ఏదో విజిటర్ వేసా మీద వస్తూ ఉంటాను అని చెప్పి కిక్కులు కొనకుండా అందులో కూర్చున్నాను. అప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే, కాకపోతే వాళ్ళు కేవలం 5-6 నిమిషాల్లో వచ్చేస్తారు. వాళ్ళే వచ్చి యువతల కొమ్మ అవతల కొమ్మ కట్ చేసి మధ్యలో ఉన్నదాన్ని, రోడ్డుకు పక్కగా ఉన్నదాన్ని పక్కకి తోసేస్తారు. అది ఇంటికి కూడా పెట్టుకెళ్ళకూడదట, పక్కనే అక్కడే తోసేయాలట లోయలో. వాళ్ళు కట్ చేశాక అప్పుడు ఆ దారి గుండా వెళ్ళాలి. ఇంత నియమం. అడవిలో పూచిక పుల్ల తీయకూడదు. అడవుల్లో సిగరెట్ కాల్చేలా వేశారా, రాడారు కనిపెడుతుంది, వీడిని తీసుకెళ్ళి 40 ఏళ్ళు జైలు శిక్ష. అడవిలో కనుక సిగరెట్ కాలిస్తే చూడండి మీరు, అక్కడ రాశారు 40 ఏళ్ళు. ఆ తర్వాత మనం ఎక్కడ ఉంటాం? ఈ 40 ఏళ్ళు జైలు శిక్ష. లోపల వాడు పెట్టేది ఏమిటో తెలుసా? పందిలో ఉన్న పేగులు, ఆవు మాంసంలో ఉన్న పేగులు కలిపి ఒక కర్ర పెంటలం కింద తయారు చేస్తారు. వాళ్ళు అక్కడ అమ్ముతారు అది కాల్చి. ముఖ్యంగా శాండియాగో దగ్గర జూలైలో వాళ్ళకి స్వాతంత్ర దినోత్సవం వస్తుంది. ఆ స్వాతంత్ర దినోత్సవం రోజున ఇలా కర్ర పెండలం కాల్చి అమ్ముతారనమాట. ఓసారి తెలియక నేను మా శిష్యుడిని అడిగాను అనమాట, ఇదేంటంటే ఇక్కడ కూడా చక్కగా అందంగా ఈ గొట్టం కాలుస్తారంటే, ఆ గొట్టం కేసు చూడకండి కలిపురుషుడు ఉన్నాడు అన్నాడు ఆయన. పంది పేగులు, ఆవు పేగులు అవన్నీ కలిపి అది కలిస్తే కాల్చి తింటారండి వాళ్ళు అలాగా. సరే నేను అమాయకుండా అనుకుంటే, మా ఆవిడ, నేను, మా పిల్లలు ఇంగ్లాండ్ వెళ్ళాను 2013లో. కుటుంబాన్ని కూడా తీసుకెడుతూ ఉంటే అప్పుడప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తాయి విదేశాలని. ఆ 2013లో లండన్ దగ్గర థేమ్స్ రివర్ దగ్గర ఈ కర్ర పెండలాలు అమ్ముతున్నారు. మా ఆవిడ సుస్పష్టంగా, కర్ర పెండలం ఇక్కడ కూడా అమ్ముతున్నారండోయ్ అంతే ఆవిడ. పాపం. అంటే కర్ర పెండలం కాదు, నీ బుర్ర పెండలం అది. నాకు ఈ మధ్యనే తెలిసింది. ఎందుకంటే అంతకు పూర్వమే 4 నెలల క్రితమే తెలిసింది ఆ విషయం. అందుకని విషయం చెప్పగానే పక్కకి వెళ్ళిపోయింది పాపం. ఇక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కర్ర పెండలం అనడం మొదలెట్టారు జనం, మా పిల్లలు కూడా. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, మహానుభావులు వాళ్ళు. ఇవన్నీ కూడా న్యాచురల్ రీసోర్సెస్ అవి ఏ మాట వరుసకు కూడా తీయకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. నేను ఇంత గందరగోళం ఎందుకు చెప్తానంటే, అక్కడ వాళ్ళు ఇతరుల యొక్క ఆహారం మీద ఆధారపడతారు, వాళ్ళు మాత్రం వాళ్ళ ఆహారాలు బయటికి తీయరు. అడవుల్లోకి వెడతాం, అడవుల్లో పొరపాటును కూడా ఒక కర్ర బయటికి తీయటానికి లేదు. అక్కడ చెప్పారనమాట అయ్యగారు, ఇక్కడెక్కడన్నా పొరపాటున ఓ సిగరెట్ కాల్చి అడవిలో వేస్తే, ఆ అడవి తగలబడితే ఈ సిగరెట్ కాల్చింది రాడారు కనిపెడుతుంది, అప్పుడు వాడిని జైల్లో వేస్తారు. జైల్లో వేసిన వాడికి ఆహారం ఈ కర్ర పెండలం పెడతారట. ఈ దరిద్రం. ఈ 40 ఏళ్ళు వాడు తిని బతుకుతాడా? మీరు ఆలోచించండి. మీలాంటి పుణ్యాత్ముడు ఎవడన్నా పొరపాటున అక్కడ సిగరెట్ కాల్చి అలవాటు వాడు అక్కడ బారేస్తే, వాడిని జైల్లో పెడితే, ఇదని తెలిస్తే, పంది మాంసం ఆవు మాంసం కలిపారని తెలిస్తే, అది చూడగానే సగం చచ్చిపోతాడు. ఇంకా 40 ఏళ్ళు కూడా బతక్క జైలు శిక్షలో ఉన్నవాళ్ళు అర్ధాంతరంగా చచ్చిపోతారట. ఇంత కఠోర శిక్షలు ఉన్నాయి. అందుకే వాళ్ళు ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతున్నారు. మనమేమో కనపడిన అడవులు నరికి పారేస్తున్నాం, దొడ్లో చెట్లు నరికి పారేస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ. అసలు వీధుల్లో చెట్లే లేవు కదండి. అంత సిమెంటు మయం, పెద్ద పెద్ద రోడ్లు, కాంక్రీట్ మయం. దానివల్ల కిందకి భూగర్భజలం ఇంకదో, దాంతో భూగర్భజలాలు లేవు. నదులు చూస్తే అయితే వరదలు, లేకపోతే నీరు సొక్కుండదు. ఇలా అయితే కొంతకాలానికి మనం బ్రతకకుండా అయిపోతున్నాం. కాస్త మీకు ఎందుకు చెప్తానంటే, మీరు మహాత్ములు, ఉత్తములని, పురాణాల మీద నమ్మకం కలిగిన వాళ్ళని, ప్రకృతిని అమ్మవారి కింద భావిస్తారని నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు అందరికీ చెప్పండి, చెట్లు నాశనం చేయకుండా చూడండి, ప్రకృతిని కాపాడండి, నదుల్ని పాడు చేయకుండా చూడండి, మలమూత్రాది విసర్జన చేయకుండా, ప్లాస్టిక్ అందులో వేయకుండా కాపాడండి. నదులు ప్రవాహాల్లో ప్లాస్టిక్ సీసాలు, చెత్త చెదారం ఎక్కువైపోయింది. దాంతో భూదేవి ఏడుస్తుంది. ఇప్పుడు భూదేవి యొక్క ఏడుపు నాకు తెలుసు, మీకు తెలియట్లేదు. భూదేవిని రక్షించకపోతే మనం అసలు భూమి లేకపోతే ఎక్కడ ఉంటాం? మనంతా ఏ క్షణంలో అయినా వెళ్ళిపోవచ్చు అన్నమాట. కాబట్టి ఆ భూమాతని కాపాడుకుందాం. ఆ రోజులలో పరమ పవిత్రమైన బదరికావనంలో నిజంగా రేగు చెట్లు ఉండేవి. ఆ రేగు చెట్ల మధ్యలో అటు ఇటు మంచి మంచి కొండలు, ఆ కొండల మధ్యలో ప్రవహిస్తున్నటువంటి నది అలకనంద అనే పేరుతో గంగా నది ప్రవహిస్తుంది. గంగా నదీ తీరానికి వెళ్ళి అక్కడ ఒక గుహ చూసుకుని, ఆ గుహలో కూర్చుని
నేనిచ్చిన శివమంత్రమును విడిచిపెట్టకుండా జపం చెయ్యి, కఠోర తపస్సు చెయ్యి, నీవు శివమాయ నుంచి బయటపడతావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, తపస్సు చేస్తున్నప్పుడు మాట వరసకు కూడా అహంకారం మనస్సులోకి రాకూడదు. ఈ తపస్సు చేస్తున్నాను, నేను గొప్పవాడిని, నేను ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిని, నాకు మహిమలు వచ్చాయి, ఇటువంటి భావన పొరపాటును కూడా మనస్సులోకి రాకూడదు. జపాలు చేసేవాళ్ళకి తపస్సు చేసేవాళ్ళకి అహంకారాలు వస్తాయి. మేము ఏదో గొప్పవాళ్ళం, జపం చేసాం, తపస్సు చేసాం, మహిమ ఉందనిపిస్తుంది. అది కూడా కొంప ముంచుతుంది. పదవుల వల్ల వచ్చే అహంకారం కంటే పాండిత్యం వల్ల వచ్చే అహంకారం ఇంకా తొందరగా దెబ్బతీస్తుంది టండోయ్. అందుకని ఇవేమీ లేకుండా ఇంద్రియ నిగ్రహంతో నిరహంకార స్థితితో తపస్సు చెయ్యి అన్నాడు విష్ణువు. వెంటనే నారదుడు ఆయన పాదాలు పట్టుకుని, మహాత్మా, నీవిచ్చిన మంత్రం విడిచిపెట్టకుండా హిమాలయాలలో జపం చేస్తాను, మహాతపస్సు చేస్తాను, అహంకారం రాకుండా చూసుకుంటాను, ఆశీర్వదించు అని బయలుదేరాడు. గురువైన హరి యొక్క ఆశీర్వచనం తీసుకుని హరి ప్రసాదం పొంది భూలోకానికి వచ్చాడు. ఏకస్మిన్ సమయే విప్రాహ నారదో ముని సత్తమః బ్రహ్మపుత్రః వినీతాత్మా తపోర్థం మనాదదే హిమశైల గుహా కాచిత్ ఏకా పరమశోభన యత్సమీపే సురనదీ సదా వహతి వేగతః. నిరంతరం గంగా నది ప్రవహించే దివ్యస్థలం. ఒక పక్క నుంచి గంగ, మరొక పక్క నుంచి సరస్వతి. ఈ రెండు బదరీలో ప్రవహిస్తున్నాయి. ఈ రెండు ప్రవహిస్తున్న స్థలానికి వచ్చాడు. ఇటు గంగానది మహావేగంగా ప్రవహిస్తోంది. అక్కడ బదరీలో గంగని ఏమంటారని చెప్పాను, అలకనంద. సరస్వతి మాత్రం సరస్వతి అని పిలువబడుతోంది. అక్కడికి వచ్చాడు ఆయన. ఒకవైపు ఏమో సరస్వతీ నదీ తీరంలో కొన్ని కొండలు ఉన్నాయి, అలకనంద వైపు కొన్ని కొండలు ఉన్నాయి. ఆయన మాత్రం గంగా తీరంలోనే ఉండాలనుకున్నాడు. హిమాలయ పర్వతాలు అన్నీ దాని పేరే కొండలు కదా, ఆ కొండలలో ఎన్నో గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో కొన్ని గుహల్లోకి అయితే మాట వరసకు కూడా మనం వెళ్ళలేము, అంతటి మంచుతో నిండి ఉంటాయి. గజ 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 చలి వణికించేస్తుంది, శరీరం స్తంభించిపోతుంది, ఇంద్రియములు మన అదుపులో ఉండవు. మీలో చారుధామ యాత్రకు వెళ్ళిన వాళ్ళు ఉంటే ఉంటారు. వెళ్ళకపోతే నెక్స్ట్ ఇయర్ నాతో రండి. వచ్చే జూలై 8వ తారీఖు నాడు బయలుదేరి పెడుతున్నాం. మేము హరిద్వార్లో భాగవత సప్తాహం చేస్తున్నాం, ఆ తర్వాత ఏమో చారుధామకి వెడుతున్నాం. అసలు అందులో ప్రత్యేకంగా ఈ బదరీ దగ్గర, కేదారం దగ్గర రాత్రిపూట నడిచి వెడుతూ ఉంటే, అక్కడ గుహల్లోకి వెడుతూ ఉంటే మన శరీరం మన మాట వింటుందా? ఎన్ని కోట్లు కప్పేసుకున్నా, ఆ రజాయిలు కప్పేసుకున్నా ఒళ్ళంతా మంట, ఒక రకమైన మంట బయలుదేరుతుంది. దాన్ని కోల్డ్ బర్నింగ్ అంటారు. చలి వల్ల వచ్చే బాధ, ఎముకలు కొరికేసినట్టు ఉంటుందన్నమాట. చిత్రం. అటువంటి చలిలో ముసలమ్మలు నడిచి వెళ్ళిపోతున్నారండి. తెలుగు తప్ప మరో భాష రాని ఆడవాళ్ళు ఉన్నారు తెలుసా, మరీ బొత్తిగా రిటైర్ అయిపోయినాడు. ఇదిగో ఈవిడ ఉన్నది సత్యవతి రెడ్డి గారు. ఆవిడ మాతో పాటు 2011లో అనుకుంటాను బహుశా వచ్చింది, తర్వాత మళ్ళీ రాలేదనుకుంటాను. కానీ చాలా పర్యాయాలు మేము వెళ్ళాం. ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ గుర్రం ఎక్కించాను. ఇక గుర్రం ఎక్కుతూ ఉంటే అటు ఇటు కదిలిపోయింది. వెలగల, ఇంటి పేరు వెలగల కదమ్మా, గుర్తుంది. గురువుగారికి ఇన్నేళ్ళైనా గుర్తుంది. ఆవిడ వచ్చింది కాబట్టి ఆవిడ చూడగానే గుర్తుకొచ్చింది అనమాట. మాకు చాలా గొప్ప భక్తితో ఇలాంటి వాళ్ళు చాలామంది 300 మంది వచ్చారు. గుర్రం ఎక్కుతుంటే నేను గుర్రం ఎక్కనులేండి. నేను ఎప్పుడు పగలు రాత్రి కూడా గుర్రం ఎక్కనివాడిని, నియమనిష్టలు కలిగిన వాడిని. పాపం ఆవిడ గుర్రం ఎక్కింది. ఇక చూడండి చట్టలు కొట్టేసేట. గురువుగారు ఉండో రక్షించండి అంది హఠాత్తుగా. ఆ సమయానికి నేను కనబడ్డాను, నడుస్తూ పెడుతున్నా. నేను ఏమిటమ్మా అంటే, ఈ గుర్రం ఎక్కడం కంటే నడిచి రావడం సుఖంగా ఉందండి అని ఆ గుర్రం వాడికి డబ్బులు ఇచ్చి పాపం నానాయాతన పడి రిటర్న్లోనూ మొత్తం మీద దిగొచ్చారు. ఎన్ని కష్టాలు పడ్డారండి. కొందరు గుర్రాలు ఎక్కుతారు, కొందరు నడుస్తారు, కొందరు హెలికాప్టర్లో వెడతారు. ఎలా అయినా వెళ్ళాలి. ఆ చలికి తట్టుకోలేనంత భయంకరమైన బాధ కలుగుతుంది. ఆ బాధలో కూడా అక్షరం రాని వాళ్ళు, మన తెలుగు వాళ్ళు కొందరు వచ్చారు. మీరు ఎలా వచ్చారమ్మా అని అడిగాను. మా అంతటా మేమేనండి రైలు పట్టుకుని వచ్చేసామండి. ఎలా వచ్చాము, మాకు అలా వచ్చేసామండి. కేదారం ఇది తప్పికే మాట్లాడలేదట. కేదార్ కహా హై, ఛాయ్ మిల్తా హై, ఇవేం అక్కర్ల వాళ్ళకి, హిందీ రాదు. అయినా సరే ఆ రైలు ఎక్కడం, కేదారం వస్తుందా, కేదారం వస్తుందా. ఇక్కడంటే రైలు హరిద్వార్ వరకు వెడుతుంది కదా. హరిద్వార్ వరకు వచ్చిన తర్వాత అక్కడ ఏవో బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సులు ఆటోలు ఏవో నానా గందరగోళం పట్టుకున్నారట. అక్కడికి వచ్చారట, నడిచి దిగారు. మన తెలుగు వాళ్ళు సామాన్యులు కాదండి బాబోయ్. అందులో ఎక్కువగా ఆడవాళ్ళు, ఆడవాళ్ళల్లో కూడా మోకాళ్ళు కూడా పని చేయకుండా పాకుతున్నటువంటి ముసలాళ్ళు వచ్చారు. కేదారంలో వాళ్ళే కనపడతారు, బదరీలో వాళ్ళే కనపడతారు, కాశీలోనూ వాళ్ళే కనపడతారు. వాళ్ళకి భాష రాదు, పెద్దగా డబ్బులు లేవు.
ఇవన్నీ పక్కనెడితే అమర్నాథ్ యాత్రలో కనబడ్డారండి. అమర్నాథ్ యాత్రలో నడిచెడిపోయారు వాళ్ళు. ఆహా అనిపించింది నాకు. అందులో కొంచెం గుంటూరు మొహాలు కూడా కనబడుతున్నాయి. గురువుగారు కనపడినప్పుడల్లా ఏముండో ఈ పురాణం విన్నామని వారన్నమాట వాళ్ళు. అందుకని పాత అనుభూతులు ఎందుకు తెచ్చుకుంటున్నానంటే గుర్తుకని ఆ ప్రాంతం అత్యంత పవిత్రమైనది. కేవలం హిమవత్ పర్వతం, అది మంచుతో కూడినటువంటి పర్వతం. ఆ పర్వతంలో కూడా 1 రోజులో 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఉంటారు. బదరీలో కూడా కేవలం ఇప్పుడున్న నరనారాయణ మందిరం దగ్గర అయితే ఏదో 2-3 నెలలు 6 నెలలు ఉండగలుగుతారు. కానీ ఆ పైన ఉన్నటువంటి కొండల్లోకి వెళ్ళలేము, వెడితే ఉండలేము. అటువంటి చోట కేదారంలో 3 రాత్రులు ఉన్నారు మన ప్రధానమంత్రి గారు. ఆయన ఆలోచించండి ఎటువంటి యోగం. నేను ఆ గుహలో ఉన్నాను కాబట్టి చెబుతున్నాను అన్నమాట. ఆ గుహలో ఒక్క పూట ఉంటే నా శరీరం ఎలా ఉందో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. అటువంటి గుహల్లోకి మేము వెళ్ళాం. ఆ గుహల్లో ఉన్నారంటే సామాన్యుడు అయి ఉంటాడు ఆయన. ఒకసారి ఆలోచించాలి మనం. అటువంటి చోట గంగానది యొక్క ప్రాంతం ఉధృతంగా ప్రవహిస్తున్న ఒకానొక ప్రాంతంలో గుహా కాచిత్తేక పరమశోభన ఒక గుహ ఉన్నది. మంచు ముద్దతో నిండిపోయిన గుహ, పరమ పవిత్రమైన గుహ. ఆ గుహకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటో తర్వాత చెబుతాను, ఇప్పుడు చెప్పను మీకు. అంత గొప్ప గుహలోకి నారదుడు వెళ్ళాడు. ఓ పక్కనేమో దబదబ గంగ ప్రవహిస్తోంది, పక్కన కొండ, ఎత్తైన కొండలో గుహ. ఈ గుహలో చేరాడు. ఆయన శరీరం దివ్య శరీరం కదా, మనదైతే మానవ శరీరం, మనది భౌతిక శరీరం. ఆయనది పాంచభౌతికానికి అతీతమైన శరీరం, దివ్య శరీరం. అందుకే ఆయనకి ఆ నదిలో స్నానం చేస్తే ఏమనిపించదు. ఆయనకు ఆహార వాంఛ లేదు, జలవాంఛ లేదు. కేవలం రోజు ఉదయం పూట నదిలో స్నానం చేయటం, ఆ తర్వాత ఆచమనం చేసుకోవటం, కొండ గుహలో కూర్చొని పంచాక్షరి జపం చేయటం చేసేవాడు. ఇంకొకటి కూడా చెప్పాలి, ఆచమనం కూడా అవసరం లేదు ఆయన నిజానికి. ఎందుకంటే ఆయన శరీరంలోకి మంచినీళ్ళు కూడా అవసరం లేదు కదా. అయినప్పటికీ కేవలం భూమి మీద ఉన్నప్పుడు ఆచమనం చేయకుండా తపస్సు చేయకూడదు, జపం చేయకూడదు అని ఒక నియమం ఉన్నది. ఆచమనము చేసి సంకల్పము చెప్పుకోకుండా చేసేటటువంటి జపం వ్యర్థమైపోతుందిట ఎప్పుడు భూమి మీద ఉన్నప్పుడు. చంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్ల హాని పొందు. మనస్సు నిలకడ లేకపోయినా, మనం జపం చేస్తున్నప్పుడు ఆ జప మంత్రం మీద, అధిష్టాన దేవత మీద నమ్మకం లేకపోయినా, మనస్సు లగ్నం చేయలేకపోయినా ఆ జపం వ్యర్థమైపోతుంది. చంచలమైన మనస్సుతో చేసే జపం వ్యర్థం. అంటే ఏమిటి? ఇలా జపమాల చేత్తో తిప్పుతూ రామ రామ అంటూ రామ 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 ఇలా అన్నీ చూస్తూనే ఉంటారు కొంతమంది. చిత్రం, గుళ్ళో కూర్చొని అప్పుడప్పుడు పాపం మన వాళ్ళు జపం చేసుకోవడానికి వస్తారన్నమాట. గురువుగారండి ఈ పూట ఇక్కడ జపం చేస్తామని. వాళ్ళకి జపమాల తప్ప అన్నీ కనపడతాయి. వెడుతున్న గురువుగారు తెలిసిపోతారు, మోగుతున్న ఫోన్లు తెలుస్తాయి, ఈ పూట ఏం ప్రసాదం చేశారో కూడా తెలిసిపోతుంది. ఉపన్యాసం అయ్యాక వాళ్ళు పులిహార చేశారు అనే విషయం వాళ్ళు మనకంటే బాగా చెప్పేస్తారు. ఎందుకంటే పొద్దురుది ఇక్కడే ఉన్నారు కనుక. ఇంక ఇదేమిటి జపం ఏమిటి అంటే వాడికి మనస్సు మాట వరసకు కూడా దీని మీద లేదు, దేవుడి మీద లేదు, నామం మీద లేదు, ఆ చేస్తున్న మంత్రం మీద లేదు, అన్నిటి మీద ఉన్నాయి. దాన్ని చంచలమైన ఆత్మతో చేసే జపం అంటారు. చంచల ఆత్మకృతము, చంచలమైన మనస్సుతో చేసే. రెండవది సంకల్పరహితము, ఆచమనము చేసి సంకల్పం చెప్పుకోకుండా చేసే జపము. ఈ 2 జపములు హాని పొందు, మనకి ఫలితం ఇవ్వవు, పాడైపోతాయి. ఎంత గొప్ప పద్యమో ఇది. సింహాసన ద్వాత్రింశికలో చెప్పిన పద్యం అన్నమాట. చంచలాత్మకృతము సంకల్పరహితము అయిన జపములెల్ల హాని పొందు. కాబట్టి సంకల్పం చెప్పాలి. అందుకే మనస్సు నిలకడగా ఉండి అర్చన చెయ్యాలి. నారదుడు అక్కడ అంత నిలకడగా తపస్సు చేశాడు. అనుకోవడానికి సూర్యోదయం సూర్యాస్తమే, కానీ అక్కడ ఎక్కువ కాలం అసలు సూర్యుడు కనపడ్డ కదా. అందువల్ల ఏది సూర్యోదయమో ఏది సూర్యాస్తమయమో తెలియదు. ఇప్పుడంటే మనకి వైశాఖ మాసం నుంచి కార్తీక మాసం వరకు డోర్లు తెరుస్తారు, బదరీ కేదార యాత్ర ఉంటుంది. కార్తీక పూర్ణిమ నాడు తాళాలు వేసేస్తారు. ఇక ఆ తర్వాత అసలు అక్కడ సూర్యుడు కనపడ్డ 6 నెలల పాటు సూర్యుడు యొక్క రశ్మి అక్కడ పడదు. అసూర్యం పశ్య అన్నట్టుగా ఉంటుంది. అక్కడ మానవ మాత్రుడు ఉండడు. బోర్డర్ల దగ్గర కాపలా కాసేవాళ్ళు కూడా వాళ్ళ విధానంతో ఉండాల్సి వస్తుంది అక్కడ. ఇంకా మనలాంటి వాడు ఏమి ఉండగలుగుతాం అక్కడ. అటువంటి చోట ఏది పగలు, ఏది రాత్రి, ఏ తిథి అయినా నారదుడు కాబట్టి అనక్షత్రంబు, అసూర్యంబు, అచంద్రంబు, అతారకంబు,
అయిన ప్రాంతం అన్నారు. అయినా తపస్సు చేశాడు, అయినా అక్కడ జపం చేశాడు, అయినా ఆయనకి తెలిసినప్పుడల్లా పరమేశ్వర సంకల్పంతో సంకల్పం చెప్పుకోవడానికి తిథివార నక్షత్రాలు తెలిసేవి. అలా తపస్సు చేశాడు. అప్పుడప్పుడు గంగ మంచి కెరటాలతో ప్రవహిస్తుంది. శీతకాలం బాగా ఎక్కువైపోయినప్పుడు, అంటే కార్తీక మాసం నుంచి మళ్ళీ వైశాఖం దాకా గంగ కూడా స్తంభించిపోతున్నటువంటి గడ్డలు కట్టేస్తాయి అక్కడ. అలాంటప్పుడు కూడా తపస్సు చేశాడు. ఆశ్రమంలో కూర్చుని నిరంతరం శివనామస్మరణ చేశాడు, ప్రాణాయామం చేశాడు, పవిత్రాంతఃకరణుడయ్యాడు. అలా 1000 సంవత్సరములు తపస్సు చేశాట. పూర్ణం వర్ష సహస్రంతో 1000 సంవత్సరముల కాలం ఆ మహాత్ముడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తున్నప్పుడు చక్రే ముని సమాధిం తమహం బ్రహ్మేతి యత్ర, అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మని అనుకున్నాడు కొంతకాలం పోయాక. అలా తపస్సు చేశాడు. ఈ పరబ్రహ్మ భావన చాలా గొప్పది. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనుకుంటూ తత్వవాక్యంతో తపస్సు చేశాడు. సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఈ సమాధిలోకి వెళ్ళగా కొంతకాలానికి ఆయన మనస్సంతా శివుడితో నిండిపోయింది. శివోహం అనే మాట నిజమైపోయింది. ఆయనే శివుడైపోయాడు. ఆయనే శివుడు, శివుడే ఆయన అనేటటువంటి భావన అంత తేలిగ్గా రాదు. 1000 ఏళ్ళకి ఆయనకు వచ్చింది. ఈ తపస్సు వల్లే పరబ్రహ్మని సాక్షాత్కారం చేసుకుంటారని, జ్ఞానం పొందుతుందని శాస్త్రం చెబుతున్నారు. జ్ఞానం పొందడానికి ఈ తపస్సు చేయాలి. నారదుడు హరి యొక్క కటాక్షం ఉంది కనుక ఈ తపస్సు చేశాడు. అప్పుడు తమాషా జరిగింది. అహం బ్రహ్మాస్మి శివోహం అనుకుంటూ ఆయన శివుడి యొక్క పంచాక్షరి మంత్ర జపం చేస్తూ ఉంటే ఆయన శిరస్సు నుంచి అగ్నిజ్వాలలు పైకి లేచిపోయాయి. అదే తపస్సు అంటే. తపము అంటే వేడి. మహాతపస్సు చేసిన వాడి శిరస్సు నుంచి ఒక అగ్ని పుడుతుంది. ఆ అగ్ని కొందరికి జ్ఞానాగ్ని, కొందరికి కామాగ్ని. అంటే కోరికలతో తపస్సు చేసిన వాళ్ళ అగ్ని బ్రహ్మ కాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రహ్మని కాలుస్తుంది. అంటే హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు కదా, హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు వాడి శిరస్సు నుంచి అగ్ని వచ్చింది. కానీ అది కామము వల్ల, కోరికల వల్ల పుట్టిన అగ్ని. దానికి ఉగ్రాచారము అని పేరు అన్నమాట. ఆ అగ్ని అంత మంచిది కాదు. అలాంటి వాడు తపస్సు చేసినా వరాలు పొందుతారు, కానీ చివరికి వాడు నాశనం అయిపోతాడు. మీకు ప్రహ్లాద చరిత్రలో చెప్పాను. అది ఎలా ఉంది? ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలో దంచత్తపోవహ్నిచేన్. ఉగ్రమైన ఆచారంతో ప్రపంచం నాశనం చెయ్యడానికి, కోరికలు తీర్చుకోవడానికి, వరాలు పొందాలనే ఉద్దేశంతో చేస్తున్న తపస్సు వల్ల వాడి శిరస్సు నుంచి అగ్ని ముద్దలు ముద్దల కింద లేచిపోయింది. ఈ అగ్నిజ్వాలలు పొగలతో పాటుగా సమస్త లోకాల్ని కాల్చాయి. బ్రహ్మగారి కాళ్ళు కూడా తగలబెట్టాయి. దాంతో బ్రహ్మగారు, ఓరి నాయన ఈ తపస్సుకి మెచ్చుకుని వరాలు ఇవ్వకపోతే వీడు ఇంకా తపస్సు చేస్తాడు, ఇప్పుడు ప్రస్తుతం నా కాళ్ళు చుర్రుమన్నాయి, ఇంకా తపస్సు చేస్తే ఆ అగ్ని వల్ల నేనే కాలిపోతానేమో అని అనుకుని ప్రత్యక్షమై వరాలు ఇచ్చాడు. ఈ ఉగ్రాచారం వల్ల వచ్చినటువంటి వేడి వల్ల ఏమైంది? వాడికి వరాలు ఇచ్చినా ఆ వరాల వల్ల వాడు కొంతకాలానికి చచ్చాడు. చివరికి వాడు లోకాల్ని పాడు చేశాడు, వాడు చచ్చాడు. కానీ బ్రహ్మగారు, బ్రహ్మపుత్రుడు నారదుడు తపస్సు చేస్తుంటే అస్సలు అలాంటి వేడి పుట్ల, జ్ఞానాగ్ని పుట్టింది. ఈ జ్ఞానాగ్ని వల్ల అంతవరకు చేసిన కర్మముల ఫలితం అంతా పోయిందిట. జ్ఞానము అనే అగ్ని ఉందే, ఈ అగ్ని ఎవరికీ ప్రమాదం తెచ్చిపెట్టదు. బ్రహ్మని కాల్చలేదు, ఇంద్రుణ్ణి కాల్చలేదు, నారదుడికి బాధ కలిగించదు. అంతవరకు నారదుడు చేసిన మొత్తం పనుల యొక్క ఫలితం మాత్రం దగ్ధమైపోయింది. అప్పుడు వాడు యోగి అవుతాడు, వాడికి పునర్జన్మ ఉండదు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాగా. జ్ఞానం అనే అగ్నితో కర్మల ఫలితం తగలబెడితే వాడిని పండితుడు అంటారు. మనందరం పనులు చేస్తున్నాం కదా, ఈ పనుల యొక్క ఉద్దేశం ఏమిటి? ఒకడేమో పూజ చేశాడు, ఒకడు ప్రదక్షిణలు చేస్తున్నాడు, ఒకడు పురాణాలు చెబుతున్నాడు, ఒకడు చదువుతున్నాడు, ఒకడు వేదం చదువుతున్నాడు. ఇవన్నీ కర్మలు. ఈ కర్మల యొక్క ఫలితం కోరుకుంటున్నాం మనం. నేను పారాయణ చేశాను కనుక నాకు డబ్బు కావాలి, నేను ప్రదక్షిణలు చేశాను కనుక నెక్స్ట్ టైం నేను మినిస్టర్ అవ్వాలి, లేదా మినిస్టర్ సిస్టర్ అవ్వాలి. ఇలా ఏదో కోరికలు ఉంటాయి మనకి. కోరికలు లేకుండా ఎవడు తపస్సు చేయడు. మనందరం చేసే కర్మల యొక్క ఫలితం పొందుతున్నాం. కర్మల ఫలితం పొందినంతకాలం ఇలా జన్మలు ఎత్తుతూనే ఉంటాం. ఈ జన్మలు ఎత్తినంతకాలం సుఖం దుఃఖం వస్తూ ఉంటాయి. కానీ జ్ఞానులు, మాకేం వద్దండి, ఈ తపస్సు వల్ల, ఈ పూజల వల్ల మాకు కోరికలు తీర్చుకోవాలనే ఊహ లేదు, కోరికలు వద్దు, పరబ్రహ్మ సాక్షాత్కారం చాలు, పరమాత్మ కటాక్షం చాలు అనుకుంటారు.
అప్పుడు వాడి జ్ఞానాగ్ని వాడు చేసిన పనుల యొక్క ఫలితం అంతా పాడు చేసేస్తుంది. అప్పుడు ఎప్పుడైతే పనుల యొక్క ఫలితం నాశనమైందో ఇక వాడు సర్వాంతర్యామి అయిన పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతాడు. అందుకనే సాధ్యమైనంత వరకు కోరికలు లేకుండానే పూజలు చేయటం మంచిదన్నమాట. కానీ అలా ఎలా చేస్తాం మనం? పూజ చేసేటప్పుడు ధర్మ అర్థ కామ మోక్షాలు ఇక అక్కడి నుంచి మొదలెడతాడనమాట. వ్యాపారాభివృద్ధి, పదవీ అభివృద్ధి, విద్యాభివృద్ధి, నా మొహం అభివృద్ధి, ఇక ఇక్కడి నుంచి మొదలు పెడతాడు లిస్ట్ అనమాట. ఎక్కడెక్కడి నుంచో గుంటూరు అరండలపేట, బ్రాడీపేట, రైల్పేట, సంపత్ నగరు ఇవన్నీ ప్రాప్త్యర్థం రూపాయి దానం తుభ్యమహం సంప్రదది రూపాయి వై. ఇక అక్కడి నుంచి ఇక ఎలా అలా అలా కోరికలు పెంచుకుని నిజంగా గుంటూరు అంతా చేతికి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మొత్తం ఏపీ, ఏపీ అయ్యాక తెలంగాణ, ఇక అక్కడి నుంచి మొత్తం భారతదేశం, భారతదేశం అయిపోయాక స్వర్గం, స్వర్గం అయ్యాక పాతాళం. ఈ కోరికలకు అంత ఉండదు. జ్ఞానులు ఈ కోరికలు మళ్ళీ జన్మనిస్తాయని, దుఃఖానికి మూల కారణమని తెలిసి ఆ కోరికల్లోంచి బయటపడతారన్నమాట. అది జ్ఞానాగ్ని. నారదుడు జ్ఞానాగ్నితో ఉన్నాడు. కానీ పాపం ఇంద్రుడికి ఇది అర్థం కాల. ఇంద్రుడికి అనుమానం వచ్చింది. ఈ నారద మహర్షి హఠాత్తుగా హిమాలయ పర్వతాలకు వెళ్ళి గంగా నదీ తీరంలో కఠోర తపస్సు చేస్తున్నాడు, శివనామస్మరణం చేస్తున్నాడు. ఏమై ఉంటుంది ఈ తపస్సుకి కారణం? ఏదో కారణం లేకుండా నారదుడు తపస్సు చెయ్యడు. నారదుడు కొంపతీసిన ఇంద్ర పదవి కోసం తపస్సు చేస్తున్నాడేమో అనుకున్నాడు ఆయన. నారదుడు తలుచుకుంటే బ్రహ్మ పదవి వస్తుంది, కానీ ఆయన ఏమీ తలుచుకోడు. ఆయన కేవలం జ్ఞానమే కావాలి, అందుకోసం తపస్సు చేస్తున్నాడు. ఇది ఇంద్రుడికి అర్థం కాలేదు. దాంతో ఇంద్రుడికి భయం వేసింది. సందేహం లేదు, ఈ నారదుడు గట్టిగా తపస్సు చేస్తాడు, ఆ తపస్సు వల్ల భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, ప్రత్యక్షం కాగానే ఇంద్ర పదవి కోరుకుంటాడు, నా పదవి పోతుందేమో, నా ఇంద్ర పదవి పోతే నేను ఎలా బతుకుతాను అనుకున్నాడు ఆయన. పదవి పోతే ఒక్క క్షణం బతకలేరండోయ్. మాయిదారిది పదవులు అనుభవించిన వాడిని అడగని చెప్తారనమాట. పొరపాటున పదవి పోయిందా ఇక నెక్స్ట్ 5 ఏళ్ళు మతిపోయినట్టుంటుంది, పిచ్చెక్కినట్టు అయిపోతుంది. ఇక ఈ ప్రపంచంలో అంత బాధ మరొకట్లేదట. ఇలాంటి బాధలు చాలామంది నా దగ్గర చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి తెలుస్తుంది అనమాట. అంత అల్లాడిపోతారు. ధనము పోయినవాడు, పదవి పోయినవాడు మహా బాధపడతారు. కీర్తి పోయినవాడు వీళ్ళకి సుఖం ఉండదట, నిద్ర పట్టదట. నిద్ర నైతి నిశా నయాతి, నిద్ర పట్టదు. నిశా నయాతి, రాత్రి గడవదు, పగలు గడవదు, రాత్రి గడవదు, నిద్ర పట్టదు, తినడానికి సహించదు ఏదీని. అందువల్లే ధనము కోల్పోయినవాడు, పదవి కోల్పోయినవాడు పడే బాధ అంతా ఇంత కాదట. కొంతమందికి అలవాటు అయిపోతుంది అనుకోండి, ఓడిపోవడం ఎక్కడ వీటికి పెద్ద పట్టించుకోరు. కానీ కొంతమంది మాత్రం పోతే ఇక తట్టుకోలేరు. ఓ 15 రోజులు 20 రోజులు ఇంట్లోంచి బయటికి రారట్టు కూడా పాపం. నేను చెప్పలేస్తున్నా, ఇవన్నీ మళ్ళీ నా మీద పడకండి, మీరు గురువుగారు మమ్మల్ని చెప్పారు అనకండి. ఇవన్నీ వ్యాసుడు చెప్పాడు, పురాణంలో ఉన్నో నేను చెబుతున్నాను, చెబితే మంచిది కనుక. అందుకని ఇంద్రుడికి భయం వేసింది. సందేహం లేదు, నారదుడు నా పదవి లాక్కుంటాడు, ఇప్పుడు పదవి పోతే ఎలాగా అనుకున్నాడు. ఈ నారదుని తపస్సు పాడు చేసేద్దాం అనిపించింది. తపస్సు ఎలా పాడు చేయటం? ఆయన ఇంద్రియ నిగ్రహంతో కఠోర తపస్సు చేస్తుంటే తపస్సుని పాడు చేయటం అంత తేలిక? అందులో నారదుడి తపస్సు ఏదో మనలాంటి వాళ్ళు పురాణం వింటూ ఉంటే మధ్యలో లేచి వెళ్ళిపోతారు కనుక వీళ్ళని పాడు చేయడం పెద్ద కష్టం కాదు. కానీ నారదుని తపస్సుని పాడు చేయడం కష్టం అనిపించింది. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన తట్టింది. సస్మారస్మరం శక్రశ్చేతస దేవనాయక. వెంటనే ఇంద్రుడు మన్మథ అని ఒక్కసారి మన్మధుడు తలుచుకున్నాడు. ఈ మన్మధుడికి లొంగనివాడు ఎవడో ఉండడు కనుక, చావడానికి సిద్ధంగా ఉన్నవాడి మీద కూడా మన్మధుడు ఒక్క బాణం వేస్తే అయ్యో ఓపిక లేదు అని రంభ వెంట పడతాడు. ఓపిక లేకపోయినా నేను అనలేస్తున్నా. మళ్ళీ వ్యాసుడు అన్నాడు, ఇంద్రుడు అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదేటా మాత్రం. గడ్డాలు నెరిసిపోయినా, మీసాలు నెరిసిపోయినా, శరీరంలో ఓపిక లేకపోయినా ఈ వయస్సులో నాకెవరు పిల్లనిస్తానంటారట. అంతేగాని చేసుకున్నాను అంటట. 90 years వచ్చేసి మంచం మీద పడిపోయినా సరే, తాతయ్య పెళ్లి చేసుకుంటామంటే ఈ వయస్సులో నాకెవరు ఇస్తారా అంటాడు. ఏదో మీలాంటి మహానుభావులు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి దేశంలో ఉంది. కానీ సాధారణంగా మరి అది ఏమిటో తెలియదు, ఈ మాయదారి మాయ. అందుకని ఈ మన్మథుణ్ణి స్మరించాడు. వెంటనే మహామహిమ కలిగిన వాడు, ఎటువంటి వాడినైనా బుట్టలో వేసుకునేవాడు అయిన పుష్పబాణుడు మన్మథుడు టక్కన వచ్చి పడ్డాడు అక్కడికి.
ఇంద్రుడు మన్మధుడిని ఎంతో గౌరవించి, ఇదివరకు మన్మధుడికి ఎంత విలువ ఇవ్వలేదు, ఇప్పుడు పని ఉంది కదా, పనున్నప్పుడు బాగా గౌరవించాలి. వెంటనే పిలిచి రాబోయే మన్మధ, నా సింహాసనంలో నా పక్కన కూర్చో అని అర్థ సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. మనకి పనున్నప్పుడు ఏం చేయాలన్నమాట, అంతలా గౌరవించాలి. మా చిన్నప్పుడు మా గురువుగారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఓ సామెత చెప్పేవాడు, పనయ్యేదాకా దాసాంజనేయ, పనయ్యేదాకా ఎప్పుడు దాసాంజనేయ, పనయ్యాక జై వీరాంజనేయ, పని అయిపోయాక ఇంకా మనకి వీరాంజనేయుడిలో ఉండనేవాడు. అందువల్ల ఇప్పుడు దాసాంజనేయుడు అయిపోయాడు ఇంద్రుడు కూడా. సింహాసనంలో సగం పక్కన కూర్చోబెట్టేసుకున్నాడు. కూర్చోబెట్టుకుని, మన్మథ, నువ్వు నీ వంటి మిత్రుడు ఈ ప్రపంచంలో ఉంటాడా? మిత్రుడు అంటే అసలు నువ్వే. మిత్రుల కోసం ప్రాణం ఇచ్చేస్తావు నువ్వు. ఈ పొగడ్తలే కొంప ముంచేయి మన్మథుడికి. అయినా మళ్ళీ పొగడ్తలకు లొంగిపోతారు ఎవరైనా సరే. ఈ పొగడ్తలకు లొంగనవాడు ఎవడుంటాడండి? ఏదో ఇలాంటి పుణ్యాత్మను పక్కన పెడితే పొగిడారంటే నేనే 100 సార్లు మీరు మహాపండితులు, మీరు మహాత్ములు, జ్ఞానులు, మహామహిమ కలిగిన వాళ్ళు అంటే నేనే బొట్లో పడిపోతున్నానే. పొగడ్తలు ఉన్నాయే, ఎంతటి వాడినైనా సరే బొట్లో వేసుకుంటాయట. అందుకే ఇంద్రుడు, మిత్రమా నువ్వు వీరుడివి, అందరూ బాణాలతో యుద్ధం చేస్తారు, నువ్వు పుష్ప బాణాలతో యుద్ధం చేస్తాడు. నువ్వు ఒక్క పూలబాణం ఎవరి మీదన్నా వేసావంటే అవతలవాడు ఎంత మహాపండితుడైనా వణికిపోతాడు, శరీరం కంపించిపోతుంది. ఏనుగు మీద వేసావా ఏనుగు పీనుగు అయిపోతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడి మీద వేసావా వాళ్ళు కదిలిపోతారు. స్త్రీలని పురుషుల్ని కట్టి పట్టి సంసార భ్రమలోకి గంటుతావు. నా అంత గొప్ప నియమం కలిగిన వాడు లేడనుకున్నవాడు కూడా పడగొట్టేస్తావు. నువ్వు తపస్సు పాడు చేయాలన్నా, జీవులను సంసారంలో పారవేయాలన్నా అన్నిటికీ నువ్వే మూలకారకుడివి. నువ్వు నా మిత్రుడివి, నా ప్రాణం నువ్వు, నేనేం చెబితే చేస్తావు. అసలు నా వజ్రం బలం కంటే నీ పూలబాణాల బలంతో నేను ఎంతోమంది రాక్షసుల్ని, తపస్సులను జయించాను. విశ్వామిత్రాదులు ఎంతోమంది నీ బాణాలకి ఢామని పడిపోయారు. ఇంకా ఈ మధ్యన నీ బాణాలకి పని లేకుండా పోయింది. ఇంతకాలానికి మళ్ళీ నీ బాణాలు నాకు అవసరమయ్యాయి, నీ సహాయం అవసరమయ్యింది అనగానే ఈయన ఏదో చెప్పబోతున్నాడని అర్థమైంది. ఇంద్ర, నీ వజ్రముతో కూడా జయించలేని కొత్త శత్రువు ఎవడైనా పుట్టాడా? ఇంతగా నన్ను ప్రశంసిస్తున్నావు అన్నాడు. అవును నాయన, అవును, అందుకేగా పిలిచాను. ఏ రాక్షసున్నో అయితే వజ్రంతో కొట్టేవాడిని, వజ్రంతో చంపలేనప్పుడు విష్ణువు దగ్గరికి వెడితే ఆయన చక్రంతో నరుకుతాడు, శివుడి దగ్గరికి వెడితే శూలంతో పొడుస్తాడు. ప్రస్తుతం అలా చంపడానికి వీలు కాని కొత్త శత్రువు పుట్టుకొచ్చాడు నాకు. ఆయనే నారద మహర్షి. భూలోకంలో మహాతపస్సు చేస్తున్నాడు. ఈ తపస్సు ఫలిస్తుంది. బ్రహ్మయో ఈశ్వరుడో విష్ణువో అతనికి ప్రత్యక్షమవుతారు. అప్పుడు అతడు నా ఇంద్ర పదవిని అడిగి లాగేసుకుంటాడు. ఇంద్ర పదవి పోతే నేను ఎలా బతుకుతాను చెప్పు? పదవి పోయిన మరుక్షణం పూచిక పుల్లలా చూస్తారు దేవతలు. భార్య కూడా పట్టించుకోదు, పిల్లలు పట్టించుకోరు. పదవిలో ఉన్నప్పుడు అందరూ గౌరవిస్తారు, పదవి పోయాక ఎవరు గౌరవిస్తారు నాయన? అందువల్ల నా పదవి పోతే నేను ఉండలేను, నీకు పుణ్యం ఉంటుంది. నారదుడు నా రాజ్యం లాక్కుంటాడేమోననే బెంగతో ఈ మధ్యకాలంలో అమృతం కూడా తాగలేకపోతున్నాను. అమృతం కూడా విసుగ్గా ఉంది నాకు. నువ్వేం చేస్తావో నారదుని మీద నీ పూలబాణాలన్నీ ప్రయోగించు. నీతో పాటు వసంత ఋతువుని పట్టుకెళ్ళు, మన అప్సరసలందరినీ పట్టుకెళ్ళు. ఈ రంభని, ఊర్వశిని, తిలోత్తమని, హరిణిని, హేమని అందరినీ పట్టుకెళ్ళు. ఈ హేమ హేమీలతో వెళ్ళి ఆయన తపస్సు విరమించి స్త్రీలోలుడయ్యేలా చెయ్యి అనగానే, ఇంత బతిమాలాలా? నేను నీ మిత్రుడిని, నువ్వేం చెబితే చేస్తాను, ఇప్పుడే బయలుదేరుతున్నాను అన్నాడు ఆయన. ఎప్పుడు నారదుడు కఠోర నియమంతో తపస్సు చేసేటటువంటి స్థలం ఎక్కడుంది ఏమిటి అని ఇంద్రుని ద్వారా తెలుసుకుని, ఓహో బదరికావనానికి పై ప్రాంతంలో ఉందా అని బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళాడు మన్మథుడు. వసంత ఋతువుని వెంట పెట్టి కడతాడు. వసంతుడు ముందేం చేస్తాడనమాట, ప్రకృతి అంతా మార్చేస్తాడు. ఈ ప్రకృతి అంతా ఆహ్లాదంగా మారిస్తేనే ఈ పూలబాణాలు ఇంకొంచెం బాగా పనిచేస్తాయన్నమాట. వాతావరణం కూడా బాగుండాలి కదా. మంచి నడినెత్తిలో ఎండ పట్టి పీడిస్తున్నప్పుడు మన్మధుడి బాణాలు ఏం పనిచేస్తాయి? చస్తూ ఉంటారు వడగొట్టి. అప్పుడు అక్కడ రంభ కనపడినా సరే వీడు బాబోయ్ వద్దంటాడు. అందుకనే మన్మధుడు ఎప్పుడు వసంతుడిని వెంటబెట్టి కడతాట. వసంతుడిని తీసుకెళ్ళగానే వసంతుడు అక్కడ ఆ వాతావరణం అంతా మార్చేశాడు. చెట్లు చిగురించాయి, పువ్వులు పూసాయి, కోకిలలు కుహు కుహు అండ మొదలెట్టాయి. స్త్రీ పురుషుల యొక్క సంయోగానికి కావలసిన వాతావరణం అంతా ఏర్పాటు చేసేశాడు. అప్పుడు మన్మథుడు చెరకు విల్లెక్కుపెట్టి
ముందు అరవిందం అనే బాణం వేశాడు. మన్మధుని దగ్గర 5 బాణాలు ఉంటాయి, అవి పూల బాణాలు. 5 పువ్వులు ఏమిటనమాట? అరవిందం తామర పువ్వు, రెండవది అశోకం అశోక పుష్పం, మూడవది చూతం మామిడి పువ్వు, నాలుగవది నవమల్లిక తాజా మల్లె పువ్వు, అప్పుడే వికసించిన మల్లె పువ్వు, ఐదవది నీలోత్పలం నల్ల కలువ పువ్వు. ఈ 5 పూల బాణాలు ఒకదాని తర్వాత ఒకటి వేశాడు. వసంత ఋతువు విజృంభించింది, గండు తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయి, కోకిలలు కుహు కుహు అంటున్నాయి. ఆ సమయంలో మన్మధుడు బాణాలు వేశాడు. అప్సరసలంతా వచ్చి కన్నవేరముని రాజమౌళి అని పాటలు మొదలెట్టారు. ఎన్ని చేసినా నారదుడు అసలు స్తంభంలా బిగుసుకుపోయాడు, కిక్కురు మనలేదు. ఇప్పుడు చెబుతున్నాను అసలు కారణం ఏమిటో. ఇంతకీ మన్మథుడు వసంతుడు ఇంతమంది కలిసిన నారదుణ్ణి కదిలించలేకపోవడానికి మూల కారణం, ఒకానొకప్పుడు ఆ కొండ గుహలోనే ఉండి శివుడు మహాతపస్సు చేశాడు. ఇందాక మీకు చెప్పారా, తర్వాత చెబుతానని. ఆ కొండ గుహ అది ఆనాటి కల్పంలో. ఇప్పుడు తపస్సు చేసింది కేదారం దగ్గర ఉంది, గౌరీకొండం అని ఉంది కదా, ఆ గౌరీకొండానికి పై భాగంలో తపస్సు చేశాడు. ఇప్పుడు తపస్సు చేసింది. ఈ నారదుడు వెళ్ళినటువంటి కాలంలో నేను చెప్పాను కదా, ఈ కల్పాలు మారిపోయి ఇప్పుడున్నటువంటి నారదుడు ఈ శ్వేతవరాహ కల్ప నారదుడు, ఈయన పాత నారదుడు. ఈ నారదుడి కాలంలో బదరికావనం దగ్గర ఉన్న కొండ గుహలో పరమేశ్వరుడు తపస్సు చేశాడు. అప్పుడు పరమేశ్వరుడి యొక్క తపస్సుని పాడు చేయడానికి మన్మధుడు అక్కడికి వచ్చాడు. అత్రైవ శంభున అకారి సుతపశ్చ సురారిడ అత్రైవ దగ్ధ తే నాసుకామో మునితపోపహ. ఇక్కడే శివుడు తపస్సు చేస్తూ ఉంటే పార్వతి ఆయన్ని సేవించింది ఆనాటి కాలంలో. అప్పుడు మన్మథుడు శివుడి మీద పూలబాణం వేశాడు. దాంతో శివుడికి ఆగ్రహం కలిగింది. 3వ కన్ను తెరిచాడు. తెరవగానే మొత్తం మన్మథుడు కాలి బూడిదైపోయాడు, భస్మైపోయాడు, గెజగెజలాడిపోయాడు. దాంతో మన్మథుడు భస్మైపోగానే దేవతలంతా ఏడ్చారు. ఈ కథ మళ్ళీ వస్తుంది తర్వాత, పెద్ద కథ అది. ఇప్పుడు ప్రస్తుతానికి క్లుప్తంగా చెప్పాడనమాట, ఎందుకంటే ఇక్కడ ఇంతకంటే అవసరం లేదు కనుక. అప్పుడు మన్మథుడిని బతికించమని రతీదేవి దేవతల్ని ప్రార్థించింది. దేవతలు శివుడి కాళ్ళు పట్టుకున్నారు. అప్పుడు శివుడు మన్మథుడు మళ్ళీ బ్రతుకుతాడు, ప్రస్తుతానికి శరీరం లేకపోయినా రతీదేవి కంటికి మాత్రం కనపడతాడు, ఇంకెవరికీ కనపడ్డు. ఈ చచ్చిపోయిన మన్మథుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మకి రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు అనే పేరుతో కొడుగ్గా పుడతాడు. పుట్టాక తిరిగి యథారూపం పొందుతాడు. అప్పుడు ఈ రతీదేవి మళ్ళీ అతన్ని వివాహం చేసుకుంటుంది. మన్మథుడు బతుకుతాడు కనుక అతని గురించి మీరు బెంగ పెట్టుకోక్కర్లా. లేకపోతే శివుణ్ణే పడగొడతానని అహంకరించి నా మీద పూలబాణం వేశాడు. అహంకారం వల్ల భస్మం అయిపోయాడు. నేను కావాలని భస్మం చేయలే, ఇది మన్మథుని యొక్క అహంకారానికి పరాకాష్ట. అహంకారం ఎవరినైనా నాశనం చేస్తుంది అని వరమిచ్చి, ఈ స్థానంలో ఈ రోజు నుంచి నేను వరం ఇస్తున్నాను, నేను ఎక్కడ తపస్సు చేసినా నేను తపస్సు చేసిన స్థానంలో మన్మధుని యొక్క ఆటలు చెల్లవు, మన్మధుని ప్రభావం ఉండదు. ఇక్కడ తపస్సు చేసిన వాడికి, ఇక్కడ జపం చేసిన వాడికి మన్మధుని యొక్క ప్రభావం ఉండదు. అంటే మన్మధుడు ఇక్కడ తపస్సు చేసేవాడి మీద బాణాలు వేసినా, అప్సరసలు పాటలు పాడినా, వసంతుడు ప్రభావం చూపినా అవేమీ వాడిని ఏమీ చెయ్యవు తపస్సు చేసేవాడిని. ఈ ప్రాంతానికి ఆ ప్రత్యేకత ఉన్నదని వరం ఇచ్చాడు ఆ కాలంలో. ఇప్పుడు గౌరీకొండం దాటి పైకి వెడుతూ ఉంటే ఒక చోట ఉంటుంది శివుడు తపస్సు చేసిన చోటు, కేదారంలో. అక్కడ కూడా అంతే, మీరు అక్కడ కూర్చోండి. అక్కడ తపస్సు చేసిన వాడిని ప్రపంచంలో ఎవడు కదల్చలేడు. నేను అనుభవంతో చెబుతున్నమాట. అయితే ఆ స్థలాలు అందరికీ చూపించడానికి లేవు, కానీ ఆ ప్రాంతంలో ఏ విధమైన విఘ్నము రాదు. అది దాటితే మళ్ళీ విఘ్నం వస్తుంది. ఆ ప్రాంతములో మన్మథ బాణ ప్రభావం ఉండదని, అప్సర ప్రభావం ఉండదని, వసంత ప్రభావం ఉండదని, ఏ విధమైన రాక్షసుల యొక్క పీడ ఉండదని, అక్కడున్నవాడి తపస్సు సిద్ధిస్తుందని శివుడు వరం ఇచ్చాడు. ఇప్పుడు తెలియకుండానే నారదుడు అక్కడికి వచ్చి ఆ కొండగుహలో కూర్చున్నట్ట. శివుడు తపస్సు చేసిన కొండగుహలో. ఆ ప్రాంతానికి మన్మథ ప్రభావం ఉండదు కదా, అందుకే మన్మధుడి బాణాలు నారదుడిని ఏమీ చేయలేకపోయాయి. వసంతుడి యొక్క శోభ కూడా ఏమీ చేయలేకపోయింది. అప్సరసల నాట్యాలు, పాటలు, కౌగిలింతలు ఇవేవి నారదుడిని కదిలించలేకపోయాయి. దాంతో మన్మధుడు కలబోయాడు. నారదుడు ఎంత గొప్పవాడు అంటే ఈ విషయం ఆయనకు తెలియదు. ఏది శివుడు ఈ ప్రాంతంలో ఉన్నవాడిని మన్మధుడు ఏమీ చెయ్యలేడు అని వరం ఇచ్చిన విషయం మన్మధునికి తెలియదు కదా. ఎందుకంటే అప్పటికే అతను భస్మం అయిపోయాడు. అందుకని
మళ్ళీ బ్రతికినవాడు గనక ఆయన ఈ విషయం తెలియక ఇంద్రుని దగ్గరికి వెళ్ళి, ఇంద్ర, నారదుడు ఎంత గొప్పవాడు, నేను నా మిత్రుడు అప్సరసలం ఇందరం కలిసాం, ఇందరం కలిసి కూడా నారదుడిని ఏమీ చేయలేకపోయాం, ఇంకొకటి ఎవడన్నా అయితే మా గానాలకి మా భజానాలకి అందులో నా బాణాలకి ఆ వసంతుని యొక్క శోభకి లొంగిపోకుండా ఉంటాడా? టక్కన ఏ రంభ వెంటో ఓర్వశి వెంటో పడేవాడు. అస్సలు నారదుడు కదలలేదు. ఏమి నిగ్రహం అన్నట్ట. నిజానికి ఈ స్థలం గురించి ఇంద్రుడికి తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం అతనికి అది గుర్తులేదు. గుర్తులేక శివుడి అనుగ్రహము వల్ల మాత్రం ఆ స్థలంలో ఎవరి ప్రభావం ఉండదని, అక్కడ తపస్సు చేసిన వాడికి ఇంద్రియ నిగ్రహం ఉంటుందనే విషయం మర్చిపోయి, అబ్బా నారదుడు అంత గొప్పవాడనమాట, ఆఖరికి నీ బాణములతో ఒకప్పుడు నువ్వు ఒకానొక కల్పంలో శివుణ్ణి కూడా కదిలించావు, కానీ నారదుడిని కదల్చలేకపోయావా? అమ్మ నారదా, నువ్వు శివుడి కంటే గొప్పవాడివేమో అనుకున్నాడు ఆయన కూడా. ఇంద్రుడు కూడా శివమాయ వల్ల అసలు విషయం మర్చిపోయి నారదుడు అంత గొప్పవాడు అనుకున్నాడు. నిజానికి స్థల ప్రభావం తప్ప అది నారదుని జపం కొంతవరకే, మిగతాదంతా స్థల ప్రభావం. అది స్థల ప్రభావం అని ఒక శాస్త్రం ఉందిలేండి. కొన్ని స్థలాలలో జపం ఎందుకు చేయమన్నారు మరి? కొన్ని స్థలాలకు వెళ్ళి దేవతలను ఎందుకు పూజించమన్నారంటే ఆ స్థలానికి ఆ ప్రభావం ఉన్నది. ఎవడో మూర్ఖుడి మధ్యన స్థలం లేదు, అన్ని చోట్ల దేవుడు ఉన్నాడన్నా అన్ని చోట్ల ఒకే రక ప్రభావం ఉండదు. ఉంటే ఎందుకు మన శ్రీశైలానికి వెళ్ళడం, ఎందుకు కాశీ గురించి చెప్పడం? ఏమంటే నీళ్ళన్నీ గొప్పవే, కానీ గంగానది కొన్న రుచి ఇక్కడ నీళ్ళకి వస్తుందా? ఇక్కడ బోరు వేసుకుని నీళ్లు తాగండి, నోట్లోకి ఎడితే ఈ బోరు నీళ్లు ఇక వాడి జీవితమే బోరు, వాడు భోరు భోరు అని ఏడవలసిందే. అందుకే ఈ ట్యాప్ నీళ్లు బదులుగా వేరే నీళ్ళు తెచ్చుకుంటున్నాం మనం, అవునా? నీళ్ళన్నీ ఒక చోటవే, కానీ సముద్రం నీరు ఉప్పగా ఉండదా? గంగానది జలం ఒక రకంగా ఉండదా? కృష్ణా జలం ఒక రకంగా ఉండదా? ఇవన్నీ ఉట్టి మాటలు. అందరిలో భగవంతుడు ఉన్నాడు, కానీ నా ఉపన్యాస ధోరణి ఒక రకంగా ఉంటుంది, ఆయన ఇంకో రకంగా ఉంటుంది, ఇంకొకటి మాట్లాడమంటే మాట్లాడలేడు, ఒకడు పాట మాట్లాడతాడు, ఒకడు పాడతాడు, ఒకడు మాట్లాడతాడు, ఒకడు దానం చేస్తాడు. కాబట్టి అందరూ పరబ్రహ్మమైనా ఈ పరబ్రహ్మముల యొక్క లక్షణములు వేరు, ఈ జీవులుగా ఉన్నంత వరకు వారి వారి గుణములు వేరుగా ఉంటాయి. అవి తెలుసుకోవాలి. స్థల ప్రభావం అని ఉంటుంది. ఇంతెందుకు తమిళనాడులో ప్రభావం ఉంది తెలుసుగా. తమిళనాడులో ఒక స్థలం ఉంది. అక్కడికి ఎవరు వెళ్ళినా అన్నదమ్ములు అంటే కొట్టుకు చచ్చిపోతారు. పూర్వం సుందోపసుందులు అక్కడ యుద్ధం చేసి చచ్చిపోయారట. అది తమిళనాడులో ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళామా ఎంత గొప్ప అన్నదమ్ములేనో కొట్టుకుంటారు. సీతారామ లక్ష్మణులు వెడుతున్నారు, దండకారణ్యంలో తిరుగుతూ తమిళనాడు వెళ్ళారు. అప్పటిదాకా రాముడి మూట సీత మూట మోస్తున్నటువంటి లక్ష్మణుడు హఠాత్తుగా మూటలు రాముడి మొహం మీద కొట్టి, సీత మొహం మీద కొట్టి, నువ్వు సోదరుడివా, అన్నవా, కాదు దున్నవి, ఇంతకాలం నా చేత గుడ్డు చాకిరీ చేయిస్తావా, నువ్వేమో చేతులు ఊపు తిరుగుతుంటే నీ మూటలు నేను మొయ్యాలా అని తిట్టకుండా తిట్టి మూటలు రాముడి మీదకి విసిరేశాడు లక్ష్మణుడు. దాంతో సీత కళ్ళబోయి, మన లక్ష్మణుడు పరమభక్తుడు మీకు ఇలాగే చేస్తున్నాడు ఏమిటంటే, ప్రస్తుతం కిక్కురు మనకుండా మూట తీసుకో, మాట లేదు మూటే అన్నాడు సీతతో. సీత మాట మాట్లాడకుండా పాట పాడకుండా మూట పుచ్చుకుని ఆయనతో కలిసింది. ఒక 10 అడుగులు దాటాడుగానే అమాంతంగా లక్ష్మణుడు రాముడి కాళ్ళ మీద పడి ఏడ్చి, ఇదేమిటన్నయ్యా, నువ్వు మూట నా దగ్గర నుంచి లాక్కు నువ్వు మోస్తున్నావు, నీ జన్మలో ఎప్పుడన్నా నీ చేత మూట మోయించానా? నా జన్మలో నేను నీ మూటలు మోసే బాధ్యత నాది, నీ చేత చాకిరీ చేయిస్తానా? నా దగ్గర నుంచి ఎందుకు తీసుకున్నావు మూట అన్నట్టు. అంటే తిట్టిన విషయం కూడా తెలియదు ఆయనకి. మళ్ళీ రాముడి కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని, అన్నయ్య నీ సేవకు ఎప్పుడు దూరం చేయకు అని అన్నగారి మూట వదిన గారి మూట తీసి మళ్ళీ ఎత్తి మీద పెట్టుకోగానే మళ్ళీ సీత తెల్లబోయి అంది మాట్లాడలేక. అప్పుడు రాముడు, లక్ష్మణ ఇందాక నువ్వు ఇలా తిట్టావు అనగానే ఆయన తెల్లబోయి, నేను తిట్టానా? మా అన్నయ్యని తిట్టానా? మా అన్నయ్యకి చాకరీ చెయ్యను అన్నానా? ఇదేమిటన్నాడు ఆయన. ఆ విషయమే సీతకి నీకు చెబుతా విను. ఈ స్థలంలో సుందోపసుందులు యుద్ధం చేసి చచ్చిపోయారు పూర్వం, తిలోత్తమ అనే అప్సరస కోసం. అప్పటి నుంచి అన్నదమ్ములు ఇక్కడికి వస్తే కొట్టుకోవడం మొదలెడతారు. రామలక్ష్మణులు లాంటి వాళ్ళైనా ఈ స్థలంలోకి వస్తే వ్యతిరేకత వస్తుంది. నేను పరబ్రహ్మని కనుక నేను నిన్ను పట్టించుకోలేదు, కానీ నువ్వు అంత స్థాయిలో వాడివి కాదు నాతో పోలిస్తే, అందుకే నీకు కూడా స్థల ప్రభావం నెత్తి మీద పడింది. ఆ స్థలం దాటగానే మళ్ళీ నీ బుద్ధి నీకు వచ్చింది అన్నాడు ఆయన. కొన్ని స్థలాలు కడితే అలా అన్నదమ్ములు కొట్టుకుంటారు, కొన్ని స్థలాలు కడితే ఇంకా పెళ్ళాన్ని తిట్టకుండా తిడతాడు. ఎందుకంటే పూర్వం అక్కడ ఒక ఋషీశ్వరుడు తపస్సు చేస్తూ వాళ్ళ ఆవిడ తిట్టేట, వాళ్ళ ఆవిడ చంపేసేట. అక్కడ ఆ స్థలానికి వెళ్తే అలా తిడతారు. జమదగ్గిరి కథలో ఉంటుంది చూడండి మీరు. ఇంతెందుకు, సింహాసన ద్వాత్రివిశేఖ అని ఒక గొప్ప కథ ఉంది. అందులో భోజ మహారాజు గారు ఒకనాడు యుద్ధానికి వెడుతున్నాడు. యుద్ధానికి సైనికులతో వెడుతూ ఉంటే దారిలో ఒక పెద్ద జొన్న చేను కనపడింది.
ఆ జొన్న చేను మధ్యలో ఒక మంచె వేసుకుని మంచె మీద ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు దూరం నుంచి వెడుతున్న బోధుడి సైనికులను చూచి, మహానుభావ భోజరాజ, సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడివి, మహాకవివి, నా అదృష్టవశాత్తు నా పొలానికి వచ్చావు. మీరు మీ సైనికులు మా మొక్కజొన్న కంకులు కోసుకు తినండి, శుభ్రంగా కాల్చుకు తినండి, వండుకు తినండి, మా చేనంతా మీదే, తినండోయ్ కమాన్ అన్నాడు. ఆహా, ఈ రైతు ఎంత గొప్పవాడు అనుకుని రాజుగారు తన భటులతో వెళ్ళి ఒరే కొన్ని కంకులు కొయ్యండి రా అన్నట్ట. వాళ్ళు కంకులు కోస్తూ ఉండగా ఈ మంచి దిగొచ్చాడు. ఈ రైతు దిగ్గానే మంచి దుర్మార్గులారా, మీరు రాజుగారి పట్ల భోజరాజు నువ్వేదో కవి అనుకున్నాను, నీకు కూడా దుర్బుద్ధి పుట్టిందా? ఒక బక్క చిక్కిన రైతు యొక్క కంకులు కోసుకుపోతావు దౌర్జన్యంగా తెగ తిట్టేశాడు. ఇదేంట్రా ఇందాక పిలిచాడు ఇప్పుడు తిడతాడు, ఇందాక అట్లు ఇప్పుడు చెవాట్లూరు అనుకుని ఒరే ఆ కంకులు అక్కడే వదిలేసి వాడి దగ్గర మళ్ళీ బయలుదేరాను అన్నాడు బోధుడు. మళ్ళీ వాడు మంచి ఎక్కగానే అదేమిటి మహారాజా వెళ్ళిపోతున్నారు, కోసుకున్న కంకులు అక్కడే వదిలిపెట్టేసి తినండి ఇవన్నీ మీవే అన్నట్ట. పైన ఉన్నంతసేపు తినండి అంటాడు, కిందకి రాగానే నా తిట్లు వినండి అంటాడు. పైన తినండి, కిందకి దిగగానే తిట్లు వినండి. దాంతో రాజుగారు ఆశ్చర్యం కలిగింది. వీడు నిమిషానికి ఒక రకంగా మాట్లాడుతున్నాడు, కిందన్నప్పుడు మాట్లాడే మాట ఏమో అసభ్యంగా ఉంది, మంచి ఎక్కినప్పుడు మాట్లాడేటటువంటి మాట చాలా గొప్పగా ఉంది. ఈ మంచి మీదే ఉంది ఏదో రహస్యం. వీడిని తీసి బయటికి విసిరేయండి, తర్వాత చూద్దాం, తర్వాత వీడికి కావలిస్తే కాంపెన్సేషన్ ఇద్దాం, ఎందుకంటే బోధుడు కాంపెన్సేషన్ ఇవ్వగలడు కదా, అందుకని ఈ పొలం అంతా కొనేసి అవసరమైతే 10 రెట్లు ఇద్దాం వీడికి అని ఆ మంచిని పీకించి అడుగును తవ్విస్తే 32 సాలభంజికలతో, అంటే విగ్రహములతో, సాలభంజిక అంటే విగ్రహం, అమ్మాయిల విగ్రహాలు ఇటు 16 మెట్ల మీద ఉన్నాయట. అలా 32 విగ్రహములతో కూడిన ఒక సింహాసనం బయటకు వచ్చింది, పెద్ద సింహాసనం, నవరత్నమయ సింహాసనం. ఆ సింహాసనం మీద ఉంది. ఒకప్పుడు ఇంద్రుడు విక్రమార్క మహారాజు గారికి ఇచ్చాడు. విక్రమార్కుడు ఈ సింహాసనం మీద కూర్చుని 1000 సంవత్సరములు రాజ్యపాలన చేశాడు. ఆ తర్వాత ఈ సింహాసనం భూమిలో కలిసిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఇది తిరిగి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతుందని ఉంది. అమ్మ అనుకుని ఆ సింహాసనాన్ని ఆయన ఎక్కబోతే ఆ సింహాసనం మీద ఉన్న బొమ్మలు ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క అప్సరస కింద వాడి 16 + 16 మెట్లు ఉంటాయి కదా, సింహాసనం ఎక్కడానికి 16 మెట్లు ఉన్నాయి. మెట్టుకి ఎడం వైపు ఒక బొమ్మ, కుడి వైపు ఒక బొమ్మ, ఇలా ఉన్నాయన్నమాట. ఈ 32 బొమ్మలు ఉన్నాయి కనుక దానికి సింహాసన ద్వాత్రిముసిక అని పేరు. అలా 32 బొమ్మలు భోజుణ్ణి మెట్టెక్కినప్పుడు లాపి, ఆగవాయి భోజ, ఈ సింహాసనం మీద కూర్చోవాలంటే మాటల విక్రమార్క మహారాజు గారికి ఉన్నంత గొప్పతనం నీకుందా అని ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క కథ చెప్పేయట. కొన్ని కథల్లో ఏమన్నారంటే 16 మెట్లు కాదు 32 మెట్లు ఉన్నాయి, మెట్టుకు ఒక బొమ్మ ఉంది, ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క బొమ్మ చొప్పున 32 మెట్ల మీద 32 బొమ్మలు ఉండి 32 కథలు చెప్పాయని కొంతమంది అన్నారు. ఏదైనా మనకు వచ్చి నష్టం లేదు, మొత్తం మీద ఉన్నవి 32 బొమ్మలు. అవి విక్రమార్కుడి యొక్క అపారమైన గొప్పతనాన్ని, ఆయన లీలల్ని చెప్పాయి. అందులోనే అమ్మవారి యొక్క చరిత్ర అంతా కూడా, అమ్మవారిని ఉపాసన చేసే విధానాలు, ఇందాక నేను చెప్పానే, చెంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్లా హాని పొందనే పద్యం అందులోదే. మంత్రశాస్త్రాలకి సంబంధించిన అపూర్వ కథలు ఉంటాయి, అందులో అద్భుతమైన కథలు ఉంటాయి. అదంతా మనకి ఇప్పుడు అక్కర్లేదనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఆ సింహాసనం భూమిలో ఉండడం వల్ల, విక్రమార్క సింహాసనం భూమిలో కప్పడిపోయి పైన మంచి వేసుకోవటం వల్ల ఆ సింహాసనం పైన ఉన్నాడు కదా, విక్రమార్కుడి యొక్క త్యాగం ఈ రైతుకు వచ్చింది. దిగ్గానే వాడు అసలు బుద్ధి వాడికి వచ్చింది. అందుకని ఏమంటారో తెలుసా, విక్రమార్క సింహాసనం రా ఇది, ఇక్కడ ఉన్నసేపు వాడు విజృంభిస్తాడు రా, దిగితే వాడు మామూలు రా అంటారు. నిజం కూడానండి. ఈ వేదిక మీద ఇక్కడ ఉన్నప్పుడు మేము ఉపన్యాసం చెప్పినంత ధాటిగా మామూలుగా మా దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడిన ఇంత మాట రావు. ఇంత పాండిత్యం, ఈ వాగ్ధార, ఈ అద్భుతమైన శక్తి రాదు. నిజంగా ఇది కూడా విక్రమార్క సింహాసనం ఈ కాసేపు. ఎందుకంత చెబుతానంటే స్థల ప్రభావం అంటే అలా ఉంటుంది. కొంతమంది మహానుభావులు ఉన్న స్థలాలకు వెడితే తెలియకుండానే మన మనస్సు అపూర్వమైన శక్తిని పొందుతుంది, ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది, దాతృత్వం కలుగుతుంది, జపం చేసే శక్తి వస్తుంది. మళ్ళీ కొన్ని స్థలాలకు వెడితే అన్ని పిచ్చి లక్షణాలు వస్తాయి. నేను అనుభవించి చెబుతున్నాను అనమాట. ఒక ఊరు వెళ్ళాను, ఆ ఊళ్ళో ఉన్న 3 రోజులు ఎక్కడ లేని పిచ్చి ఆలోచనలు, కోపం, తిట్టడం ఇవన్నీ వచ్చేసాయి. ఓరి నాయనో ఈ ఊళ్ళో ఏదో ఉందరో అనుకుంటే తర్వాత తెలిసిందే అక్కడ 2 పార్టీల వాళ్ళు కొట్టుకు చచ్చిపెట్టు కొన్ని 100 మంది అక్కడ చచ్చారట. ఆ చచ్చిపోయిన స్థలంలో ఉండడం వల్ల ఎవరిని చూసినా ఒళ్ళు మండేది నాకు.
ఆ 3 రోజులు వెంటనే మారు మాట్లాడకుండా పంచదశి మహామంత్రాన్ని తెగ జపం చేసి అతి కష్టం మీద ఆ పురాణం పూర్తి చేసుకుని మళ్ళీ ఆ ఊరు ఎడితే వాళ్ళు ఎంత గొప్ప సాధకుడినైనా ఆ ప్రాంతం పాడు చేస్తుంది. అందుకనే స్థలము సరియైనది చూసుకొని జపం చెయ్యాలి. పురాణాలన్నింటిలో కూడా గొప్ప స్థలం చూసుకోండి, ఏకాంత ప్రదేశం చూసుకోండి అన్నారు. అదృష్టం ఏంటంటే నారదునికి శివుడు మన్మథ ప్రభావం ఉండదు, ఇక్కడ నేను తపస్సు చేసి మన్మధుడిని భస్మం చేశాను కనుక అని వరమిచ్చిన స్థలం దొరికి ఆ స్థలంలో తపస్సు చేశాడు. ఇది నిజంగా శ్రీహరి గురువు యొక్క కటాక్షం. లేకపోతే ఎక్కడికి ఎలా వస్తాడు? ఆయన్ని పంపి తపస్సు చేయమన్నది హరి కదా. అందుకని హరి యొక్క ప్రభావంతో గిరి మంచిది దొరికింది. ఆ గిరి మీద కూర్చుంటే దేవుడి మీద గురి కుదిరింది. గురి కుదరడం వల్ల మన్మధుని బాణాలు గురి తప్పింది. ఆయన అదృష్టవంతుడు అయ్యాడు. ఇదంతా తెలియని ఇంద్రాదులు మాత్రం నారదుడు నిష్ఠాగరిష్ఠుడని పొగిడారు. ఇలా 1000 సంవత్సరాల తపస్సు పూర్తయింది. 1000 ఏళ్ళు అయ్యాక బ్రహ్మజ్ఞానం బాగా కలగగానే నారదుడు మెల్లగా కళ్ళు విప్పాడు. విప్పి అటు ఇటు చూశాడు. మన్మథ పూల బాణాలు అక్కడే ఉన్నాయి. మన్మథ బాణాలు ఎప్పుడు వాడిపోవు. వసంత ఋతువు అంత పూర్వం అక్కడికి వచ్చి పువ్వులు అవి వచ్చేలా చేశాడు కదా, ఆ శోభ కూడా అలాగే ఉంది. ఆ మన్మధుడు యొక్క ప్రభావము వసంతుని ప్రభావము కనబడ్డాయి. ఓ చోట ఆడవాళ్ళ యొక్క పాదముద్రలు కనబడ్డాయి. వెంటనే ఆయన ఏమిటి వసంత ఋతువు ఇక్కడ ఎప్పుడు ఎలా వచ్చింది? హిమాలయ పర్వతాల్లో వసంత శోభ ఉండదే అంటే, వసంతుడు నేను తపస్సు చేస్తున్నప్పుడు వచ్చాడా? ఈ తీగలకి పువ్వులు వచ్చేలా చేశాడా? ఈ బాణాలు 5 మన్మధుడివి కదా అంటే, మన్మధుడు నా మీద బాణాలు వేసాడేమో. మన్మథ బాణాలు ఉన్నాయి అంటే వసంత ఋతువు శోభ ఉన్నదంటే ఈ పాదముద్రలు రంభ మొదలైన అప్సరసలవి, సందేహం లేదు అని ఒక్కసారి కళ్ళు మూసుకుని దివ్య దృష్టితోటి ఏం జరిగింది అని చూశాడు. ఆయనకు వెంటనే అంత అర్థమైపోయింది. నేను తపస్సు చేస్తూ ఉంటే నా తపస్సు పాడు చేయటానికి ఇంద్రుడు మన్మధుణ్ణి పంపాడా, వసంతుణ్ణి పంపాడా, అప్సరసల్ని పంపాడా? వాళ్ళంతా నా మీద దాడి చేసినా నేను మాత్రం కదలలేదు. ఆహాహా, ఏమి ఇంద్రియ నిగ్రహం నాది! ఈ ప్రపంచంలో నా వంటి నిగ్రహం కలిగిన వాడు ఉంటాడా అని ఒక్క క్షణకాలం ఆయనకి ఎక్కడ లేని ఆనందం కలిగేసింది. ఒక్కొక్కప్పుడు మనమే చప్పట్లు కొట్టుకుంటే ఎవడో కొట్టకపోతే ఏం చేస్తాడు? అందుకని వాడు ఎవడో ఉన్నాడులేండి ఈ మధ్యన. నీ పేరేమిటని అడిగితే దండాలు స్వామి అన్నట్ట. ఇదేం పేరు అని అంటే, నాకు ఎవడో దండం పెట్టట్లేదు, అందుకని నా పేరు దండాలు స్వామి అని పేర్చుకున్నాను, ఏది నా పేరుతో పిలు అన్నట్ట. అప్పుడు అవతల దండాలు స్వామి అని కానీ అది బాగుంది, ఇప్పుడు కూర్చో అన్నట్ట. ఇది బాగుంది కదా, దండాలు స్వామి అని వాడే పేరు పెట్టుకున్నట్ట. మాయదారి గొడవ. అలాగా ఈసారి మీ పిల్లలకి నమస్కారం స్వామి అని పేరు పెట్టుకోండి. మీ పిల్లాడికి నమస్కారం స్వామి కనుక మీరు నమస్కారం స్వామి అని పిలుస్తారు. స్కూల్లో మాస్టర్లు కూడా నమస్కారం స్వామి అంటారు. ఇక అందరూ వాడికి దండం పెట్టాడు, వాడు ఫీల్ అవుతాడు అన్నమాట. అలాగా నారదులు వారు ఇప్పుడు ఇంత మహాతపస్సు చేసేసాను, నేను ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిని అనుకున్నాడు. ఇదంతా శివుడు ఆ స్థలమునకు వరం ఇవ్వడం వల్ల వచ్చిందనే విషయం మర్చిపోయాడు ఒక్క క్షణకాలమైన. మన్మధుడి మీద విజయము సాధించితిని అనుకున్నాడు. దాంతో శివ అనుకోలేదు. శివ అనుకుని ఉంటే ఈ శివమాయ పట్టుకునేది కాదు. నామస్మరణ మర్చిపోయి అమ్మయ్య నా తపస్సు ఫలించింది, 1000 సంవత్సరములు ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసి మన్మధుణ్ణి జయించేశాను. ఈ ప్రపంచంలో మా దేవుడు ఇందాకటిదాకా నేను మంత్రోచ్చారణ చేశానే, అది శివమంత్రం. ఆ మంత్రాధిష్టాన దేవత శివుడే మన్మధుడిని జయించలేక పార్వతి వెంటబడ్డాడు. పార్వతి అన్నాడు. నేను కన్ను తెరవలేదు, మన్మధుడిని చూడలేదు, తిట్టలేదు, భస్మం చేయలేదు, శాపం పెట్టలేదు. అంటే నేను ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడా? ఆహాహా, నారదా నువ్వు ఎంత అదృష్టవంతుడివి. విష్ణువు ఇంత ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేయగలిగాడా? మా నాన్న ఈ బాడీ ఇచ్చిన డాడీ బ్రహ్మదేవుడు ఇలా తపస్సు చేయగలిగాడా? శివుడు చేయగలిగాడా? నేను కదా అనుకున్నట్ట. వృథైవ విగత జ్ఞాన శివమాయా విమోహిత. తపస్సు సిద్ధించింది, ఇంద్రియ నిగ్రహం కలిగింది అనుకుని పాపం శివుణ్ణి మరిచిపోయి శివమాయలో పడిపోయాడు. అందుకే మహామాయ నుంచి బయటపడడానికి అనుక్షణం మహామాయని జాగ్రత్తగా స్మరించాలి. ఎంతటి వాడైనా ఎప్పుడో ఒకప్పుడు బుట్టలో పడతాట. అలా బుట్టలో పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కేవలం మీరే అనిపిస్తోంది నాకు. వెంటనే ఈయన ఏం చేశాడనమాట, లేచాడు. పరుగున ముందు కైలాసానికి వెళ్ళాడు.
ఎందుకని శివుడికి చెప్పాలి ఈ విషయం. శివ, నువ్వు తపస్సు చేసావు, నీ మీద బాణాలు వేస్తే పార్వతి వెంటబడ్డావు, ఆ కోపంతో మన్మధుడిని భస్మం చేసావు, మరి అలాంటి పిచ్చి పనులు నేను చేశానా? లేస్తుమా అని చెప్పడానికి హుటాహుటిని కైలాసం ప్రయయౌ శీఘ్రం సౌవృత్తం గదితుం అది మహావేగంగా మదంతో కైలాసానికి వెళ్ళాడు. ఈయన ఎందుకు వచ్చాడో శివుడికి తెలుసు కదా. రాబోయే నారదారా, మన్మధుడిని కూడా జయించినట్టున్నావు కదా, అందుకే వచ్చినట్టున్నావు కదా అన్నట్ట. భలే కనిపెట్టావాయ్, నేను మహాత్ముడిని, మన్మధుడిపై విజయం సాధించా, ఇది నా ప్రభావం. రుద్ర, ఇంతకు పూర్వం ఎప్పుడైనా నీకు ఈ శక్తి ఉన్నదా? నువ్వైతే ఎవరి మీదైనా కోపమైనా పొందుతావు, శాపాలైనా పెడతావు, లేదా మన్మధుడిని భస్మం చేసేస్తావు. అదే నేను అలా చేశానా? ఇంద్రియ నిగ్రహం వల్ల శాంతంగా ఉన్నాను, స్త్రీలోలుండి కాలేదు, కోపం తెచ్చుకోలేదు, ఎవరితో శత్రుత్వం పెంచుకోలేదు, అసలు నాకు ఏం జరిగిందో కూడా తెలియదు, అంత దివ్య సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. సమాధి అంటే నాది అన్నట్ట. అనగానే రుద్రుడు, నిజం నాయనా, నువ్వు ప్రాజ్ఞుడివి, నిగ్రహం కలిగిన వాడివి, సత్వగుణ ప్రశస్తుడివి, నిన్ను ఏమాయ ఏమీ చెయ్యదు, అందుకే మా త్రిమూర్తుల కంటే గొప్ప తపస్సు నువ్వు చేసావు. నువ్వు చెప్పినట్టుగా నువ్వు చేసినంత నీ తపస్సు అంటే నీలాంటి తపస్సు ఎవరు చేయలేరులే, నువ్వు తప్ప. ఇది వ్యంగ్యం, పైకి తెలియదు కానీ నీ తపస్సు నీదేలే. ఒక్క మాట, ఇది మన మధ్యలోనే ఉంచు. నేను ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిని, తపస్సు బాగా చేశాను అనే విషయం నా దగ్గర చెప్పినట్టుగా ఇతరుల దగ్గర చెప్పకు. అన్నిటికీ మించి శ్రీమన్నారాయణుని దగ్గరికి వెళ్ళి అసలు చెప్పకు. నా మాట వినుసుమా, సుస్పష్టంగా ఏమన్నాడంటే గోప్యం గోప్యం, ఇది గోప్యంగా ఉంచు. నువ్వు విష్ణువు దగ్గరికి వెళ్ళి అస్సలు మాత్రం చెప్పకు. ఆయనతో కొన్ని చిక్కులు ఉన్నాయి, కొంచెం నీ మీద ఈర్ష్య పొందొచ్చు ఆయన, అంటే కొంచెం రెచ్చగొడుతున్నాడు అనమాట. విష్ణువు దగ్గరికి పంపి ఇతని అహంకారం అంతా తొలగించాలి. అందుకని ఎవరి దగ్గరికన్నా వెడితే వెళ్ళావు కానీ హరి దగ్గరికి వెళ్ళకు. హరి దగ్గరికి వెళ్ళి నేను హిమగిరి మీద తపస్సు చేశాను అని గట్టిగా చెప్పామంటే ఆయన కొంచెం ఈర్ష్య పొందవచ్చు, దిష్టి నీకు తగలచ్చు. నా మాట విను. మరొక్క మాట నాయన, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు మాట వరుసకు కూడా మన్మధుడు, వసంతుడు అని ఈ రెండు నామాలు చీటికి వాటికి నాలుగుతో ఉచ్చారణ కూడా చేయకు. ఉచ్చారణ చేస్తే వాళ్ళు కొంప ఉంచేస్తారు. ఒక్కోసారి కొన్ని నామాలు పదే పదే తలుచుకోవడం వల్ల ప్రస్తుతానికి జయించినా రేపు పొద్దున వాడిని ఎత్తి మీద పడవచ్చు. అందుకే చెబుతున్నాను, జాగ్రత్త. ఏమిటి రెండు పనులు? విష్ణువు దగ్గరికి వెళ్ళి ఇది చెప్పకు, రహస్యంగా అట్టే పెట్టు. రెండు, మన్మధుణ్ణి వసంతుణ్ణి ఎక్కువసార్లు తలుచుకోకు. అనగానే ఏమిటి పరమేశ్వర, ఇంత అమాయకుడివి, తలుచుకుంటే వచ్చి నా నెత్తి మీద పడి పాడు చేయడానికి వాళ్ళు ఏమన్నా పెద్ద గొప్పవాళ్ళ? నేనేమన్నా అసమర్థుడినా? నేనేమన్నా శివుడినా, బ్రహ్మనా, విష్ణువునా? త్రిమూర్తులైతే మన్మధుడికి వసంతుడికి భయపడాలి, నేనెందుకు భయపడ్డాం? అబ్బే, నాకు ఆ భయం లేదు. వసంత మన్మథ అన్న వాళ్ళిద్దరూ నన్నేమీ చేయలేరు, సిగలో ఉన్న ఒక్క వెంట్రుకు కూడా పీకలేరు. తర్వాత విష్ణువుకి చెప్పొద్దన్నావు, కొంచెం ఆలోచిస్తాను. విష్ణువు దగ్గర ఈర్ష్య ఉంటే ఉండవచ్చు కాక, కానీ నన్నేం చేయగలుగుతాడు? సర్లే అన్నట్ట, అంతేగాని ఏ విషయం చెప్పలే. దిక్కుమాలిన అహంకారం ఎంత ఎక్కువైపోయింది ఉంటూ మరి. ప్రబలాభావినీ కర్మ, ప్రబలాభావినీ కర్మగతి జ్ఞేయా విచక్షణై. రాబోయే కర్మఫలం చాలా బలమైనది అని జ్ఞానులు గుర్తిస్తారు. జ్ఞానులు రాబోయే కాలంలో మనం చేసిన కర్మముల యొక్క ఫలం మనల్ని పట్టుకుంటుంది. ఈ కర్మఫలంలోంచి బయటపడడం అంత తేలిక కాదు. ఎవడైనా తాను చేసిన కర్మ యొక్క ఫలితం అనుభవించాలి అని జ్ఞానులు ఎప్పటికప్పుడు అనుకుంటారు. ఈ కర్మని తప్పించుకోలేమని జ్ఞానులకు తెలుసు. అజ్ఞానులు మమ్మల్ని వాడేం చేస్తాడు, వీడేం చేస్తాడు, నన్ను ఎవరేం చేయగలరు అనుకుంటాడు. ఎవరూ ఏమీ చేయలేరు. తాను చేసిన పనే తనల్ని సుఖపెడుతుంది, దుఃఖపెడుతుంది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి అయినా చెడ్డైనా ఎప్పుడొకప్పుడు తాను చేసింది అనుభవించి తీరాలి. ఇది పట్టించుకోక అజ్ఞానులు ఇదంతా మనది, మన చేతిలో ఉంది, మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనుకుంటాడు. అన్ని బాగున్న రోజుల్లో ఎవరు ఏం చేయలేరని అనుకుంటాడు. నేను నెగ్గేస్తాను అనుకున్న వాళ్ళు తప్పని ఓడిపోట్లా, ఇంకేముంది నాకు తిరుగులేదు అనుకుంటారు పాపం. మర్నాడు చూస్తే ప్రతిపక్షం కూడా ఉండదు. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రబలమైనది కర్మగతి. శంకరుడు ఈ కర్మకంతటికి మూలకారకుడు. అందుకే ఎప్పుడు పరమేశ్వర నామాన్ని విడిచిపెట్టకూడదు. దురదృష్టవశాత్తు ఎంతటి బ్రహ్మర్షి, ఎంతటి జ్ఞాని, అందరికీ కాలకర్మగతిని చెప్పేటటువంటి మహానుభావుడు
శివుడు చెప్పిన మాటలు విని కూడా పట్టించుకోకుండా ఇక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నతజన సంత్రాత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత నీకు నమస్కారం అని అహంకారంతో నమస్కరించాడు. నాన్నగారు నమస్కారం అన్నాడు. రా నాయన కూర్చో అంటే కూర్చునే అంత తీరిక నాకు ఎక్కడుంది, దేశం నా సందేశం కోసం ఎదురు చూస్తోంది, అందువల్ల లోకాలకి నేను వెళ్ళి సందేశం ఇవ్వాలి అనగానే ఏమి సందేశం నాయన అన్నట్టు బ్రహ్మ. అయ్యో నాన్న, సృష్టికర్తవి ఈ మాత్రం తెలియదా, నీలాంటి వాళ్ళంతా ఇంద్రియ నిగ్రహం లేక లొంగిపోతున్నారు, ఇంద్రియాలకు లొంగిపోయి సంసారంలో పడుతున్నారు. నువ్వేమీ ఎంతసేపు మా అమ్మని నాలిక మీద పెట్టుకుని ఆవిడ గీచిన గీటు దాటవు. ఇంకా విష్ణు ఉన్నాడు, వక్షస్థలం మీద గుండెకాయ మీద పెట్టుకుని లక్ష్మీదేవిని ఆవిడ గీచిన గీటు దాటాడు. ఇక శివుడు ఉన్నాడు, సగం శరీరం ఇచ్చేసి ఎంతసేపు లేడీస్ లేడీస్ అంటాడు. నేను అన్నిటికీ అతీతం, స్త్రీలోలుండి కాను, మాయని జయించిన వాణ్ణి, మహాతపస్సు చేసిన వాణ్ణి, మన్మధుడిని జయించాను, నీకు తెలియదేమోలే. అందుకే ఈ విషయం లోకానికి చెప్పాలి. మాయని జయించండి నాయన, అహంకారమును జయించండి నాయన అని లోకానికి సందేశం ఇద్దాం అనుకుంటున్నాను. అందుకని దేశ దేశాలు సందేశం ఇవ్వడానికి వెళ్ళబోతున్నాను. ఎక్కువసేపు తీరిక లేదు, నీ దగ్గరికి ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నేను ఘనకార్యం చేశానని అన్నాడు ఆయన. ఏమిటి ఘనకార్యం అన్నట్ట? అయ్యో ఇంకా నీ దాకా రాలేదనమాట. వాట్సాప్ వాడలేదా నువ్వు? ఈ పాటికి అందరూ ప్రచారంలో పెట్టారు. నారదుడు మహానుభావుడు లైవ్ ఇచ్చేస్తున్నారు కదా. నారదుడు 1000 ఏళ్ళు తపస్సు చేశాడు ఇంద్రియ నిగ్రహంతో అని నీకు తెలియదు అనగానే బ్రహ్మగారు నవ్వుకున్నాడు. నవ్వుకున్న బ్రహ్మగారు ఏమన్నాడో తెలియాలి కదా. రేపు మళ్ళీ యథాప్రకారంగా 8వ రోజులో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యము లోకాః సమస్తాః సుఖినో భవంతు.